హరి వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేन्दుసుन्दరముఖాదరవిन्दనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే వ్యాఖ్యాముద్రికయా లసత్కరతలం సద్యోగపీఠస్థితం వామే జానుతలే దధానమపరం హస్తం సువిద్యానిధిం విప్రవ్రాతవృతం ప్రసన్నమనసం పాథోరుహంగత్యుతిం పారాశర్యమతీవ పుణ్యచరితం వ్యాసం స్మరేత్ సిద్ధయే శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము 13వ అధ్యాయం. అందులో ఒక శ్లోకం మాత్రము తెలుసుకున్నాం. తెలుగు గ్రంథాల యొక్క అనుసారంగా ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవచ ఏతద్వేదితుమిచ్చామి జ్ఞానం జ్ఞేయంచ కేశవ. ఈ శ్లోకము తెలుగు గ్రంథాల్లో మాత్రమే మనకు కనబడుతుంది. ఇది కాలాంతరంలో మధ్వాచార్యులు దీన్ని ప్రక్షేపం చేశారని మా గురువులు చెప్తూ ఉండగా విన్నాము. మూలంగా ఏ భగవద్గీత మహాభారతంలో ఉందో అందులో ఈ శ్లోకం లేదు. ఇది అయినా కానీ మొత్తం భగవద్గీత అంటే ఈ 13వ అధ్యాయం యొక్క సారాన్ని గమనించి అవలోకించి ఆ మధ్వాచార్యులు అనేటువంటి మహాత్ములు ఈ శ్లోకాన్ని వ్రాసి ప్రక్షేపం చేశారని విన్నాము. ఎందుకైనా మంచిదే, శ్లోకం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకున్నా ఆపత్తి ఏమీ లేదు. అందులో కేవలం 6 ప్రశ్నలు చేయబడ్డాయి అంతే. ప్రకృతి అనగా ఏమిటి, పురుషుడు అనగా ఏమిటి, క్షేత్రం అనగా ఏమిటి, క్షేత్రజ్ఞుడు అనగా ఎవరు, మరియు జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞేయం అంటే ఎవరు అని ఈ విధంగా 6 ప్రశ్నలు చేయబడ్డాయి. దానికి సమాధాన రూపంలో మొదటి శ్లోకాన్ని ప్రవృత్తం చేశాడు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వ్యతితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విదః. హే కౌంతేయ అని సంబోధిస్తూ భగవంతుడు చెప్పాడు కుంతీపుత్రుడు అయినటువంటి అర్జునునికి క్షేత్రం అంటే ఏమిటి,
చెప్పాడు. ఇక్కడ కుంతిపుత్రుడవైన అర్జున అని చెప్పడం చేత ప్రతివారు కూడా ఒక తల్లికి కొడుకులే కదా, సంతానమే కదా. కేవలం అర్జునుడే కాదు, కుంతిపుత్రుడవగు ఓ అర్జున అని కౌంతేయ అని సంబోధించడంలో అర్జునుడే ఒక తల్లికి జన్మించిందని కాదు, సకల జీవులు కూడా ఒక తల్లికి సంతానమే. కాబట్టి మన అందరినీ కూడా ఉద్దేశించి చెప్పినట్లయింది. ఇక్కడ క్షేత్రం అంటే ఈ శరీరమే అని భగవంతుడు చెప్పాడు. క్షేత్రం అని అంటే మనం సాధారణంగా కాశీ క్షేత్రం అని, బదరీ క్షేత్రం అని, తిరుపతి క్షేత్రం అని, పండరీ క్షేత్రం అని చెప్పుకుంటాం. అంటే ఒక పుణ్యస్థలము అని అర్థం. క్షేత్రం అంటే ఒక పుణ్యస్థలం. అదేవిధంగా మన శరీరమును కూడా క్షేత్రం అని భగవంతుడు చెప్పాడు. కాబట్టి ఈ శరీరము కూడా ఒక పుణ్యస్థలముగానే మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే పరమ పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని మనం ఈ శరీరం ద్వారానే పొందగలుగుతున్నాం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానంతో సమానమైనటువంటి పవిత్ర వస్తువు ప్రపంచంలో ఎక్కడ లేదు. మరి అటువంటి పవిత్ర వస్తువును మనం ఈ శరీరం ద్వారా పొందుతున్నాం అన్నప్పుడు శరీరం కూడా చాలా పవిత్రమైంది అని భావించాలి. మరియు మంగళానాంచ మంగళం అని విష్ణు సహస్రనామంలో భగవంతునికి మంగళ స్వరూపుడు అని చెప్పినాడు. అంటే పవిత్రమైనటువంటి వాడు అని అర్థం. మరి అటువంటి మంగళ స్వరూపుడైన పరమాత్మను మనం ఈ శరీరం ద్వారా దర్శించుకోగలుగుతున్నాం, సాక్షాత్కరించుకోగలుగుతున్నాం. కాబట్టి ఈ శరీరం కూడా పవిత్రమైంది అని భావించాలి. అయితే క్షేత్రం అనే దానికి శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు వారి యొక్క గీతా భాష్యంలో ఈ విధంగా చెప్పినారు. క్షత్రత్రాణాత్ క్షయాత్ శరణాత్ క్షేత్రవద్వా అస్మిన్ కర్మఫల నిష్పత్తే క్షేత్రం అని భాష్యంలో చెప్పినారు. అంటే కవచం వలె జీవుణ్ణి కాపాడుతుంది. క్షత్రత్రాణాత్, క్షత్ర అంటే గాయం పడకుండా ఈ శరీరాన్ని కాపాడేవారు జీవుడు. అందుకని ఇది క్షేత్రం అనబడుతుంది. గాయాలు తగిలినా కానీ మరి మానుకుంటాయి, వెంటనే కొద్ది రోజుల తర్వాత కొంచెం చికిత్స చేసినట్లయితే మానుకుంటాయి. అంటే ఆ క్షత్రం అంటే గాయం ఏదైతే అయిందో దాంతో మనకు అపాయం రాకుండా కాపాడుతుంది శరీరము. ఇదొక అర్థం. మరియు క్షరణాత్ నశించే స్వభావం గలది శరీరం కాబట్టి దీనికి క్షేత్రం అన్నారు. మరియు జీర్ణించిపోయేటిది కాబట్టి క్షేత్రం అని కూడా అన్నారు. క్షయాత్ శరణాత్, క్షయము కానిది అంటే ఏ పరబ్రహ్మ తత్వం ఉన్నదో ఆ తత్వాన్ని తెలుసుకున్నటకు మనకు సాధనంగా ఉంది. మరి నశించే స్వభావం కూడా దీనికి ఉంది, అందుకని క్షేత్రం అన్నాము. మరియు క్షణక్షణం జీర్ణించిపోతుంది కాబట్టి కూడా మనం దీనికి క్షేత్రం అన్నాము. లేదా క్షేత్రం అంటే మనం పొలము, భూమి అంటాము. భూమిలో ఏ విధంగా బీజాలు నాటి వ్యవసాయదారుడు పంటను తీస్తాడో అదేవిధంగా మనము ఈ శరీరంలో కూడా జ్ఞాన బీజాలు నాటుకొని ఆ జ్ఞానం అనేటువంటి దాన్ని పొందగలుగుతున్నాం. కాబట్టి ఇది క్షేత్రం అని కూడా చెప్పవచ్చు. అయితే పొలము అంటే పంట భూమి, దానికి మనం క్షేత్రం అంటాము. అది జడమున్నది. అదేవిధంగా ఈ శరీరం కూడా జడమున్నది. ఆ పొలంలో విత్తనాలు వేసి పంటను ఏ విధంగా తీసుకుంటామో అట్లా ఈ శరీర రూప క్షేత్రంలో కూడా రైతు ఏ విధంగా పొలం నుంచి పంట తీస్తాడో అట్లా ఇక్కడ క్షేత్రపాలకుడు ఎవడు? జీవుడు కదా. ఈ జీవుడు కూడా పుణ్యము అనేటువంటి బీజాలను చల్లి సుఖం అనేటువంటి పంట పొందగలుగుతాడు. అది వాని సంస్కారాన్ని బట్టి. ఒకవేళ పాప బీజాలు నాటినట్లయితే దుఃఖం అనే పంట వస్తుంది. అది కాకుండా జ్ఞానం అనేటువంటి విత్తనాలు విత్తి మోక్షం అనేటువంటి ఫలాన్ని ఈ శరీరం ద్వారా మనము పొందవచ్చు. ఈ విధంగా వ్యవసాయదారుడు కొన్ని ఋతువుల్లో మాత్రమే కొన్ని పంటలు తీస్తాడు. వర్షాకాలంలో, మరి చలికాలంలో, వేసవి కాలంలో ఆయా ఋతువుల్లో వేయవలసినటువంటి విత్తనాలు నాటి ఆ ఋతువుల్లో మాత్రమే పంట తీస్తాడు. కానీ ఈ శరీరం అనేటువంటి క్షేత్రంలో దీనికి ఋతువులు, మాసాలు, నెలలు అనేటువంటిది ఏమీ లేదు. ఎప్పుడు కూడా మనము జ్ఞానం అనేటువంటి బీజాన్ని నాటి మోక్షం అనే ఫలం పొందవచ్చు అని చెప్పబడింది. అయితే శ్లోకంలో ఇదం శరీరం కౌంతేయ అన్నాడు. ఇదం శబ్దం యొక్క రూపం ఇది. ఇదం అంటే ఇది అని అర్థం. ఇది అని దేనికంటాం మనము? మనకు దృశ్య వస్తువు సమీపంలో ఉంటే దానికి ఇది అంటాం.
ఇగో ఇది పుస్తకం అన్నప్పుడు అది మనకు సమీపంలో ఉంది, మరి ప్రత్యక్షం ఉంది, మరి జడ వస్తువు ఉంది. అది దానికి ఇది అంటాం. ఒకవేళ చేతన ప్రాణి కనుక ఉన్నాడు అనుకో, ఇక్కడ పక్కకు మన పక్కన ఇంకొక వ్యక్తి ఉన్నాడు అనుకో, ఆ వ్యక్తికి ఇది అనం మనం. ఇది దేవదత్తుడు, ఇది రామయ్య, ఇది కృష్ణయ్య అంటామా? ఏమంటాం? ఇతడు, అయం ఇతడు అంటాం. అంటే చేతన పురుషులకు ఇది అని శబ్ద ప్రయోగం చేయము. మరి శరీరానికి ఇది ఇదం అని శబ్ద ప్రయోగం చేసినాడంటే శరీరం చేతనం కాదు, ఇది జడము అని చెప్పినట్లయింది. మరియు దృశ్యము అని చెప్పినట్లయింది. మరి ఇది పరోక్షం కూడా లేదు, అపరోక్షం ఉన్నది. ఎప్పుడైతే ఇది అని మనకు తెలియబడుతుందో మరి దీనికంటే భిన్నంగా తెలుసుకునేవాడు కూడా ఉన్నాడు అని సిద్ధమవుతుంది కదా. ఇది అని చెప్తున్నాడంటే చెప్పేవాడు ఒకడు కూడా ఉన్నాడు అక్కడ. వాడు లేకపోతే ఇది అని ఎవరు ప్రయోగం చేస్తారు దాన్ని? అక్కడ ఇది అని ఎవరు చెప్తారు కదా. అందుకని ఇది అంటున్నప్పుడు అది దృశ్యము, అపరోక్షము, జడము ఉన్నదని తెలుస్తుంది. మరి దాన్ని తెలుసుకునేవాడు కూడా ఒకడు ఉన్నాడు అని అర్థత సిద్ధమవుతుంది. ఇదం శరీరం, ఇది శరీరం అంటున్నావంటే తెలుసుకునేటువంటి నువ్వు కూడా అక్కడ ఉన్నావు. తెలుసుకునే నువ్వు లేకపోతే ఇది అని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎవరు చెప్తారు నువ్వు లేకపోతే? అందువల్ల ఆ తెలుసుకునేవాడెవడో అతడే క్షేత్రజ్ఞుడు. క్షేత్రం జానాతి ఇది క్షేత్రజ్ఞ అని చెప్పడం. ఈ క్షేత్రంను నఖశిఖ పర్యంతం మనము తెలుసుకుంటూ ఉన్నాం కదా. స్వయంగానైనా తెలుసుకుంటాము, లేదా ఇతరుల యొక్క ఉపదేశం ద్వారానైనా తెలుసుకుంటాము. ఎందుకంటే కొంతమందికి ఇది శరీరము, దీంట్లో ఇన్ని అవయవాలు ఉంటాయి, ఇది పంచభూతాల కార్యము, దీనిలో ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రాణము, పంచకోశాలు ఇవన్నీ ఉన్నాయని ఎంతమందికి తెలుసు? తెలియదు. తెలుసుకుంటే ఇతరుల ద్వారా ఉపదేశాన్ని పొంది తెలుసుకుంటే తెలుస్తుంది. జ్ఞానులైతే సంపూర్ణంగా తెలుసుకుంటారు, అజ్ఞానులైతే ఇతరుల ద్వారా తెలుసుకుంటారు. ఎన్నకైనా ప్రకారైన మొత్తం మీద తెలియబడుతుంది. అందుకని ఇది మనకు దృశ్యం ఉన్నది. మనము దానికి దృక్కు ఉన్నాము, ద్రష్ట ఉన్నాము, తెలుసుకునే వాళ్ళం ఉన్నాము. మనము చేతన పురుషులం ఉన్నాము. ఇది జడ వస్తువు ఉంది. జడ వస్తువు అంటే దేనికంటారు? స్వపర జ్ఞప్తి శూన్య జడ. స్వజ్ఞానము లేదు, పరుల జ్ఞానం కూడా లేదు దాన్ని కదా. ఇప్పుడు ఈ పుస్తకం ఉంది, ఈ పుస్తకానికి నేను పుస్తకముననే జ్ఞానం ఉందా? లేదు. కానీ ఈ పుస్తకాన్ని మీరు చదువుతున్నారు, మీరు పట్టుకున్నారు అనేటువంటి ఇతరుల యొక్క జ్ఞానం అన్న ఉందా? లేదు. అటువంటి దానికి ఏమంటారు? జడము అంటారు. కాబట్టి ఈ శరీరము జడం ఉన్నది. అయితే ఇందులో చేతనం అనే ఒక వస్తువు ఉంది, అదే క్షేత్రజ్ఞుడు. ఇప్పుడు నేను చెప్తూ ఏమయ్యా తెలిసిందా అన్నాను అనుకో, మరి ఏమంటారు? తెలిసిందంటారా, తెలియలేదంటారా? తెలిసిందంటారు కదా. మరి తెలుసుకున్నాడు ఎవరు? శరీరమా? చూడండి, ప్రతి అవయవాన్ని చికిత్స చేసి విడదీసి చూడండి. ఆ స్థూల శరీరంలో తెలివి ఉన్నదా, సూక్ష్మ శరీరంలో తెలివి ఉన్నదా, కారణ శరీరంలో తెలివి ఉన్నదా, పంచకోశాల్లో, ఇంద్రియాల్లో, మనసులో, బుద్ధిలో, ప్రాణంలో ఏ ఒక్క వస్తువునన్నా మీరు పరికించి చూడండి. దేనిలోనైనా జ్ఞానం అనేది ఉందా? ఎక్కడా లేదు. అది కేవలం చేతనంలోనే ఉంది. ఆ చేతన పురుషుడవే నీవే క్షేత్రజ్ఞుడవు. జ్ఞ అంటే తెలివి, క్షేత్రం అంటే శరీరం. ఈ క్షేత్రాన్ని తెలుసుకునేవాడు తెలివి రూపుడు క్షేత్రజ్ఞుడు. అది ఎవరో కాదు, నీవే అని ఈ విధంగా దృగ్దృశ్య వివేకం చెప్పినట్లయింది ఇక్కడ మనకు. దృశ్యము శరీరము, దృక్కు నీవు చేతనం, క్షేత్రజ్ఞుడవు. అందుకని ఇది క్షేత్రము, క్షేత్రజ్ఞుడు నీవు అని ఈ విధంగా దృగ్దృశ్య వివేకం లేదా ఆత్మానాత్మ వివేకము చేసినట్లయింది ఇక్కడ. వివేకం అంటే పృథగ్గా తెలుసుకునుట, వేరువేరుగా తెలుసుకునుట. ఇది జడము, దృశ్యము, పరిచ్ఛిన్నము అని ఈ విధంగా దీన్ని తెలుసుకున్నాము. దీనికంటే వేరుగా నేను దృక్కును అంటే ద్రష్టను, చేతన రూపుడను అని ఈ విధంగా ఆత్మను తెలుసుకున్నాం. ఇట్లా ఆత్మను అనాత్మను వేరువేరుగా తెలుసుకునుట, దీనికే వివేకము అంటారు. వివేకం అంటే వేరువేరు చేసి తెలుసుకునుట. అలా మీరు చేటలో ఆ బియ్యం పోసుకొని వాటిలో ఉన్నటువంటి రాళ్ళు వగైరా ఉంటే వేరు చేస్తారు, అంటే వివేకం చేస్తున్నారు. బియ్యం నుండి రాళ్లను వివేకం చేస్తున్నారు. అట్లా ఈ శరీరం నుండి ఆత్మను వేరుగా తెలుసుకుంటే దీనికే వివేక జ్ఞానం అని అంటారు. ఇది క్షేత్రం అంటే ఏదేది దృశ్యమో దాన్ని మనం ఇది అని వ్యవహారం చేస్తూ ఉంటాం. ఇది అనే వ్యవహారానికి యోగ్యము అది జడ వస్తువే ఉంటుంది, చేతన వస్తువు ఉండదు.
చేతన వస్తువు ఉంటే ఇతడు లేదా ఈమె అంటాం, ఇది అనాము కదా. ఈ విధంగా ఆత్మ మరియు అనాత్మ రెండింటినీ మనం వేరు చేసి తెలుసుకుంటున్నాము. ఇక్కడ ఇదం శరీరం, శరీరం అనే శబ్దం చేత ఒక కేవలం స్థూల శరీరమే కాదండి, ఇందులో సూక్ష్మ శరీరాన్ని మరియు కారణ శరీరాన్ని రెండింటిని కూడా గ్రహించాలి. అంటే మొత్తం 3 శరీరాలు, స్థూల, సూక్ష్మ, కారణ. ఈ 3 శరీరాలను మనం గ్రహించాలి. ఇక్కడ ఈ 3 కూడా దృశ్యములే, జడములే అని తెలుసుకోవాలి. ఈ విధంగా క్షేత్రము, క్షేత్రజ్ఞుడు రెండు వేరువేరుగా ఉన్నాయి. కానీ మనము దాన్ని వేరుగా తెలుసుకోకుండా అభేదంగా తెలుసుకుంటున్నాము, ఒకటిగానే తెలుసుకుంటున్నాము. నేను అని చూపెడుతున్నాం, శరీరాన్ని చూపెడుతున్నాం. శరీరాన్ని చూపెట్టుకుంటే ఏమంటున్నాం? నేను అంటున్నాం. అంటే నేను అనే శబ్దానికి ఇప్పుడు అర్థం ఏమైంది? శరీరం అనే అర్థమైంది. నేను అనేవాడు వేరుగా ఉన్నాడు, కానీ దీన్ని చూపెట్టుకుంటూ ఇదే నేను అంటున్నాడు. ఇప్పుడు అభేద అధ్యాస అయిందా లేదా? ఇక్కడ వేరుగా తెలుసుకున్నది లేదు. నేను అని ఇట్లా చూపెడుతున్నాడంటే ఇక్కడ వివేకం లేదు, అవివేకం ఉన్నది. అభిన్నంగా తెలుసుకుంటున్నాడు. శరీరమే నేను, నేనే శరీరము అంటున్నాడు ఇక్కడ. మరి తాను వేరుగా ఉండి శరీరం నేనని ఎందుకు అంటున్నాడు? అలా ప్రతివానికి అడగండి. బయట ఉన్నటువంటి ఇప్పుడు మీరంటే ఎంతో అంత శాస్త్రజ్ఞానం ఇంత విన్నారు కాబట్టి నేను శరీరం కంటే వేరే అని అంటున్నారు మీరు. కానీ బాహ్యమైనటువంటి బయట ఉన్నటువంటి పురుషులను అడగండి, ఎవరయ్యా నువ్వు అంటే నేను దేవదత్తుని, నేను యజ్ఞదత్తుని, నేను ఫలానా ఫలానా అని శరీరాన్ని చూపెట్టి అంటున్నారు. అంటే శరీరమే తాను, తానే శరీరం అనేటువంటి అభేద జ్ఞానం ఉంది. ఇది బ్రహ్మజ్ఞానం అంటారా, ప్రమజ్ఞానం అంటారా? భ్రమ అంటే యథార్థం, భ్రమ అంటే అయథార్థం. శరీరంనే నేను అనుకోవడము భ్రమజ్ఞానము, మిథ్యాజ్ఞానము, కల్పితమైనటువంటి జ్ఞానం. తాను శరీరం కాదు, అయినా కానీ శరీరాన్నే నేను అనుకుంటున్నాడు, తనను శరీరంగా భావిస్తున్నాడు. అన్యోన్య అధ్యాస అంటారు దీనికి. అన్యమునందు అన్యం యొక్క అధ్యాస, శరీరం నందు తనను, తన యందు శరీరాన్ని, ఒకదానినందు ఒకదాన్ని పరస్పరము అధ్యసించాడు, ఆరోపించుకున్నాడు. తాను కాని శరీరాన్ని తానే అనుకుంటున్నాడు. ఇదే అధ్యాస. అధ్యాస భాష్యంలో ఒకటే శబ్దం లోపల చెప్పినాడు అధ్యాస యొక్క లక్షణం శంకరాచార్యుల వారు. అతస్మిన్ తద్బుద్ధి, తస్మిన్ అంటే దాని యందు, అతస్మిన్ అంటే అది కాని దాని యందు, తద్బుద్ధి అంటే ఆ బుద్ధి. ఏ విధంగా? వెండి కాని శుక్తి యందు, వెండి కాని ఆలుచిప్ప యందు వెండి అని అనుకోవడం, ఇదే భ్రాంతి. వెండి కాని ఆలుచిప్ప దాని యందు వెండి అనుకుంటున్నాడు, ఇదే అతస్మిన్ తద్బుద్ధి. అది కాని దాని యందు అది అనేది బుద్ధి. ఆత్మ కాని దేహమునందు ఆత్మ అనేటువంటి బుద్ధి, ఇదే అధ్యాస. దీనికే భ్రాంతి అంటారు, భ్రమ అంటారు, విపరీత భావన అంటారు. అయితే ఈ శరీరాదులతో మనము తాదాత్మ అభిమానాన్ని పొందినాము. అభేద అధ్యాస అయింది, అదే నేను, నేనే అది అని. అధ్యాస కూడా ఎందుకయింది అని అంటే అజ్ఞానం వల్ల కదా. నేను వేరు, ఈ శరీరం వేరు అనేటువంటి జ్ఞానం లేకపోవడం వల్లనే అధ్యాస అయింది, భ్రాంతి కలిగింది. అయితే ఆ భ్రాంతినే మనం ఇక్కడ తొలగదీసుకోవాలి. ఆ భ్రాంతి పోవాలంటే అజ్ఞానం మూలం ఎవరైతే ఉన్నారో దాన్ని తొలగదీసుకోవాలి, దాన్ని నష్టం చేయాలి. అజ్ఞానం పోయిందంటే అజ్ఞాన కార్యమైనటువంటి దేహాదిక ప్రపంచం అంతా కూడా మిథ్యా అని నిశ్చయం అవుతుంది. కాబట్టి ఇక్కడ మొదటి శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పినట్లయింది అని అంటే వివేక జ్ఞానాన్ని చెప్పినాడు. ఇక్కడ ఇది శరీరం క్షేత్రము, క్షేత్రజ్ఞుడు వేరుగా ఉన్నాడు అని ఇట్లా వివేకం చేసి చెప్పినాడు. అయితే మోక్షం అనేది అజ్ఞానం చేత ప్రతిబద్ధమైంది. మోక్షానికి ప్రతిబంధకం ఎవరు? అజ్ఞానం. మోక్షం కలగకపోవడానికి కారణం ఎవరు అంటే అజ్ఞానం. అయితే ఆ అజ్ఞానము తొలగితేనే కానీ మనకు మోక్షం ప్రాప్తం. అయితే ఆ అజ్ఞానం ఏ విధంగా పోతుంది? దానికి విరోధి అయినటువంటి జ్ఞానమే కావాలి. చీకటి ఎలా పోతుంది అని అంటే దానికి విరోధి అయినటువంటి వెలుతురే కావాలి. అదేవిధంగా అజ్ఞానం కూడా తొలగిపోవాలంటే దానికి విరోధి అయినటువంటి జ్ఞానమే కావాలి. జ్ఞానం అనే దానికి మనం ఏ విధంగా అర్థం చేశాము? అభేద దర్శనం జ్ఞానం అన్నాము. అభేదాన్ని దర్శించినప్పుడే దానికి జ్ఞానం అంటాము. అభేదం అంటే ఎవరెవరికి అభేదము అంటే జీవునికి పరమాత్మకు ఇద్దరికి అభిన్నంగా తెలుసుకుంటే అదే అభేద దర్శనము, అదే జ్ఞానం. అంటే జీవుడు ఎవరో కాదు పరమాత్మయే అని ఈ విధంగా తెలుసుకుంటే దానికి జ్ఞానం అంటారు. ఆ జ్ఞానం చేతనే అజ్ఞానం నష్టమవుతుంది. అజ్ఞానం నష్టమైతే మోక్షము సిద్ధిస్తుంది. ఇది ఒక వరుస అన్నమాట. అయితే
ఇక్కడ అభేద దర్శనం జ్ఞానం అని చెప్పుకున్నాం కదా. మరి ఇక్కడ భగవంతుడు మొదటి శ్లోకంలో భేద దర్శనం చేశాడు. అంటే ఇది క్షేత్రము, ఇది క్షేత్రజ్ఞుడు, ఇది అనాత్మ, ఇది ఆత్మ, ఇది దృశ్యము, ఇది ద్రష్ట అని ఈ విధంగా భేదం చేసే చెప్పాడు, వివేకం చేసే చెప్పాడు, అని అభిన్నంగా చెప్పలే. అందుకని ఈ జ్ఞానం చేత, ఏ జ్ఞానము? వివేక జ్ఞానం. ఈ వివేక జ్ఞానం చేత మనకు మోక్షం కలగదు. భేద జ్ఞానం చేత మోక్షం కలగదు, అభేద జ్ఞానం చేత మోక్షం కలుగుతుంది. అందువల్ల మరి ఇప్పుడు భగవంతుని మనం అడగాలి, ఏం స్వామీజీ ఈ భేద జ్ఞానం చేతనే మోక్షం కలుగుతుందా, అభేద జ్ఞానం చేతనా అని అడిగితే అప్పుడు చెప్తున్నాడు భగవంతుడు తర్వాత శ్లోకం, క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. జీవుణ్ణి పరమాత్మను ఒక్కటి అని చెప్తుందన్నమాట. దీనికే మహావాక్యం అని కూడా అంటారు. మహావాక్యం అంటే జీవుణ్ణి పరమాత్మను ఒకటిగా చెప్పేది. ఏ విధంగా మనకు వేదంలో తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యాలు జీవ బ్రహ్మల యొక్క అభేదాన్ని చెప్తాయి. జీవుడు పరమాత్మ ఇద్దరు వేరు కాదు, ఒక్కటే అని చెప్తాయి. అదే మహావాక్యం యొక్క అర్థాన్ని ఇక్కడ ఈ శ్లోకం ద్వారా భగవంతుడు చెప్తున్నాడు. మాం అంటే నన్ను, భగవంతుడు అంటున్నాడు నన్ను సర్వక్షేత్రేషు క్షేత్రజ్ఞం విద్ధి. అన్ని క్షేత్రాల్లో ఉన్నటువంటి ప్రతి క్షేత్రానికి కూడా తెలుసుకునేటువంటి ఎవడైతే జీవాత్మ ఉన్నాడో అతడే నన్నుగా తెలుసుకో. మామ అంటే ఇక్కడ పరమాత్మ. సకల క్షేత్రాల్లో ఉన్న క్షేత్రజ్ఞులు జీవాత్మలు. సకల క్షేత్రాల్లో ప్రతి శరీరాన్ని తెలుసుకునేటువంటి ఏ జీవాత్మ ఉందో ఆ అన్ని జీవాత్మలన్నీ కలిసి అన్నిటిలో ఉన్నది నేనే అంటాడు. ఏ విధంగా ఆరు బయట మనము అనేక కుండలు పెట్టి అందులో నీళ్లు పోస్తే సూర్యుని యొక్క ప్రతిబింబం అన్ని కుండల్లో కనపడుతుంది. కుండలైతే వేరువేరుగా ఉన్నాయి, ప్రతిబింబాలు కూడా వేరువేరుగా ఉన్నాయి, కానీ వాటికి బింబరూపమైనటువంటి సూర్యుడు ఒక్కడే. అన్నిట్లో ప్రతిబింబించేది ఆ సూర్యుడే ఒక్కడే. అట్లా మన శరీరాలు కుండలు అనుకోండి, అందులో జలంలాగా సూక్ష్మ శరీరం అనుకోండి, దానిలో ఆ చైతన్యం యొక్క ప్రతిఫలనము జీవుడు. అంతఃకరణ ప్రతిబింబిత చైతన్యానికి జీవుడు అంటాం, లేదా అంతఃకరణ అవచ్ఛిన్న చైతన్యానికి జీవుడు అంటాం, లేదా అంతఃకరణమునందు చైతన్యం యొక్క ఆభాసకు జీవుడు అంటాం. ఎన్ని రకాలుగా ఎందుకు చెప్పవలసి వచ్చిందనంటే వేదాంతంలోనే 3 రకాల సంప్రదాయాలు ఉన్నాయి. అవచ్ఛేదవాదము, బింబ ప్రతిబింబవాదము, ఆభాసవాదము అని వేదాంతంలోనే మన మహాత్ములే 3 రకాలుగా చెప్పారు. ఎందుకు చెప్పారు అట్లా అంటే జీవుల యొక్క అంతఃకరణము, వాళ్ళ సంస్కారాలు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఆలోచనలు ఒక్కొక్కరికి భిన్న భిన్నంగా ఉంటాయి. అయితే మనం అనేక రకాలుగా చెప్తే ఎవరికి ఏ ప్రక్రియ నచ్చితే ఆ ప్రక్రియను తీసుకొని ఆత్మవిచారణ చేసి ధన్యులు కాగలుగుతారు అనేటువంటి ఉద్దేశంతో అనేక రకాలుగా చెప్పారు. ఆభాసవాదం అని, అవచ్ఛేదవాదం అని, బింబ ప్రతిబింబవాదం అని చెప్పారు. ఎందుకనంటే పొర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అంటారు కదా. ఇప్పుడు నీకు నచ్చిన వస్తువు మరొకరికి నచ్చుతుంది అనే గ్యారెంటీ ఉందా? నచ్చకపోవచ్చు. ఎప్పుడు కూడా అందరినీ మెప్పించలేం. మనం మెప్పించగలమా? అందరినీ మెప్పించగలమా? మెప్పించలేము. ఒకడు అంటాడు ఏం చెప్పినవి బాగా చెప్పినవి అంటాడు ఒకడు కదా. ఒకడు అంటాడు బాగా చెప్పారయ్యా, చాలా అద్భుతంగా చెప్పారని ఒకడు అంటాడు. ఇవన్నీ మాకు అనుభవాలు ఉన్నాయి మాకు కదా. అందుకని నైకో ఋషిర్యస్య మతం ప్రమాణం అనే మహాభారతంలో వ్యాసభగవానుడు అంటాడు, ఒక్క ఋషి కూడా నా యొక్క మతము ఇది నిర్దుష్టము అని అందరితోని ఒప్పించలేడు అని స్పష్టంగా చెప్పినాడు వ్యాసభగవానుడు. సాంఖ్యుడు ఉన్నాడు, సాంఖ్య మతాన్ని ప్రవృత్తం చేసినటువంటి కపిల ముని ఉన్నాడు, యోగ శాస్త్రాన్ని ప్రవృత్తం చేసినటువంటి పతంజలి భగవాన్ ఉన్నాడు, మరి పూర్వమీమాంసా శాస్త్రాన్ని ప్రవృత్తం చేసినటువంటి జైమిని ఆచార్యులు వ్యాస భగవానుడు శిష్యుడే స్వయంగా ఆయన ఉన్నాడు, మరి న్యాయ మతాన్ని ప్రవృత్తం చేసినటువంటి గౌతమ ఋషి ఉన్నాడు, కానాద ఋషి అతడు వైశేషిక దర్శనాన్ని ప్రవృత్తం చేశాడు. ఇట్లా అనేక శాస్త్రాలకు అనేక శాస్త్రకర్తలు ఋషులు ఉన్నారు.
కానీ నా మతమే శ్రేష్టము, ఇదే ఉత్కృష్టము అందరితో ఒప్పించగలిగినా ఏ ఒక్క ఋషి అయినా లేదు. ఎవడేవాడికి ఏది నచ్చింది వాడు తీసుకుంటూ ఉన్నాడు. నాది గొప్ప అనుకుంటున్నారే కానీ అదే అందరికీ నచ్చుతుందని గ్యారంటీ లేదు. అందుకని మరి ఇక్కడ వేదాంతంలో కూడా అట్లే చెప్పారు. ఒక ప్రక్రియ ద్వారా ఆత్మజ్ఞానాన్ని బోధించాడు ఒక మహాత్ముడు. కానీ ఆ శ్రోత పురుషులు అందరూ ఒక తిరిగి లేరు కాబట్టి ఆ ప్రక్రియ అందరికీ అవగతం కావడం లేదు, తెలియడం లేదు. అప్పుడు ఏం చేశారు? ప్రక్రియను మార్చి మరొక రకంగా చెప్పారు. ఈ విధంగా అనేక విధాలుగా చెప్పడంలో తాత్పర్యం ఏమిటి అని అంటే ఆత్మ అనేకం ఉన్నదని తాత్పర్యం కాదు. ఆత్మ ఒకటే. అందరూ చెప్పేది ఆత్మనే. అందరికీ ఆత్మబోధ కావాలనేటువంటి ఉద్దేశం చేతనే వాళ్ళ ఆ ప్రక్రియను ప్రవృత్తం చేశారు. కానీ అందరి బుద్ధులు ఒక తిరిగి లేవు కదా శ్రోత పురుషులకు. అందుకని వాళ్ళ బుద్ధికి నచ్చిన ప్రకారంగా కొన్ని ప్రక్రియలు నిర్మాణం చేసి బోధించారు. ఎవరికి ఏది నచ్చితే దాన్ని తీసుకొని వాళ్ళు ధన్యులు కాగలుగుతారు అన్నట్లు. యయా భవేత్ పుంసాం వ్యుత్పత్తి ప్రత్యేగాత్మని సాశైవ ప్రక్రియ స్యాత్ సాధ్వి సాచా నవస్థితి అంటూ అన్ని ప్రక్రియలను సమన్వయం చేసి శ్రీ సురేశ్వరాచార్యుల వారు బృహదారణ్యక భాష్యవార్తికంలో చెప్తారన్నమాట. ఎవరెవరికి ఏ ప్రక్రియ నచ్చితే దాన్ని తీసుకొని వాళ్ళు ధన్యులు ఇందులో నీ ప్రక్రియ గొప్పది, నా ప్రక్రియ గొప్పది అనేటువంటి వాదులాడాల్సిన అవసరం లేదు అని ఈ విధంగా సమన్వయం చేసి చెప్పాడు. కాబట్టి జీవుడు అంటే ఎవరు? అంతఃకరణ ప్రతిబింబిత చైతన్యము, లేదా అంతఃకరణ అవచ్ఛిన్న చైతన్యము, లేదా అంతఃకరణమునందు చైతన్యం యొక్క ఆభాస, చిదాభాసుడు అని ఈ విధంగా అనేక రకాలుగా చెప్పారు. ఏనకైన ప్రకారేణ సకల జీవులందరూ కూడా ఒకే పరమాత్మ యొక్క స్వరూపులు అంతే. ఏ విధంగా అన్ని ఘటాల్లో కనపడేటువంటి ప్రతిబింబాలన్నీ కూడా సూర్యుని యొక్క ప్రతిబింబాలే. అన్నిటిలో కనిపించేది ఒకే ఒక సూర్యుడు. అట్లా మన యొక్క శరీరాలు అనేకం ఉన్నాయి. మనుష్య శరీరాలు ఉన్నాయి, పశు శరీరాలు ఉన్నాయి, పక్షి శరీరాలు ఉన్నాయి, దేవ శరీరాలు ఉన్నాయి, రాక్షస శరీరాలు, అనేకమైనటువంటి శరీరాలు ఉన్నాయి. 84 లక్షల శరీరాలు. అన్నిటిలో ప్రకాశించేది ఒకే ఒక పరమాత్మ. అదే ఇక్కడ చెప్పినాడు. సర్వక్షేత్రేషు, అన్ని క్షేత్రాల్లో ఉన్నటువంటి, అన్ని క్షేత్రాలను తెలుసుకునేటువంటి ఏ క్షేత్రజ్ఞుడైతే ఉన్నాడో అది నేనే అన్నాడు. ఇక్కడ జీవబ్రహ్మల యొక్క ఏకత్వాన్ని చెప్పినట్లయింది. హే భారత, అన్ని క్షేత్రాలలోని అంటే అన్ని శరీరాలలోని క్షేత్రజ్ఞుడు కూడా నేనే అని తెలుసుకో. ఈ క్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానమే నిజమైనటువంటి జ్ఞానము అని నా అభిప్రాయం అని భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు. ఈ క్షేత్రజ్ఞులకు అందరికీ అంటే అందరి క్షేత్రజ్ఞుల యొక్క స్వరూపమేది ఒకే ఒక పరమాత్మ అని ఈ విధంగా తెలుసుకున్నటువంటి జ్ఞానమే నిజమైనటువంటి జ్ఞానం. ఇదే యథార్థమైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానమును మనం పొందితేనే మనకు అజ్ఞానము నష్టమైతే మోక్షము కలుగుతుంది. కాబట్టి జీవుడే పరమాత్మ కదా. నేను 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 అంటున్నాం కదా, ఈ నేనులన్నీ కలిసి ఆ పరమాత్మయే అని ఈ విధంగా ఎవరికి వారే తెలుసుకోవాలి కదా. ప్రతి శరీరంలో నేను నేను అంటున్నాం కదా, ఎవరికి వారు ఏమని తెలుసుకోవాలి? నేనే పరమాత్మను, పరమాత్మయే నేను అని ఈ విధంగా తెలుసుకుంటే మన జన్మ ధన్యమవుతుంది. భారత అని అర్జునుడిని చక్కగా ముద్దుగా పిలిచాడు భగవంతుడు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ. భారత అంటే ఏమన్నట్టు? భా అంటే ప్రకాశము, అంటే జ్ఞానము. ఆ జ్ఞానం నందే రత అంటే రమించేవాడు, జ్ఞానం నందే రమించేటువంటి వాడు భారత అంటే అర్జునుడు. అంటే మనమే కదా ఇప్పుడు ఏ జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానం నందు రమించనున్నామో మనమే భారతులము, మనమే అర్జునులము. భరత వంశంలో పుట్టినటువంటి వాడు భారత అని ఏ విధంగా ఒక సామాన్య అర్థం చెప్పడానికి వస్తుంది. కానీ భా అంటే దీప్తి, ప్రకాశం, దాని యందు రమించేవాడు భారత. ఆ దీప్తి, ఆ ప్రకాశం ఏది? బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య ఎందే రమించేవాడు భారతుడు. అర్జునుడు అంతకు తగినవాడే సుమా. ప్రాణశత్రువులైన కౌరవుల ఎదుట నిరాయుధుడై ఉండి రణరంగ కోలాహలంలో తత్వాన్ని ఆలకింపగలిగినాడన్నాడు అన్నచో అతని ఔన్నత్యము మన ఊహ ఎరుగలేనంత ఎత్తు అంటాడు. చూడు, అక్కడ ఎంతో కోలాహలం జరుగుతుంది యుద్ధక్షేత్రంలో. మహాభారత యుద్ధక్షేత్రంలో, కురుక్షేత్రంలో అటువైపు పాండవులు, ఇటువైపు కౌరవులు. ఇక ఇప్పుడు ఉద్యుక్తులై ఉన్నారన్నమాట. ఇక కొద్దిసేపట్లో యుద్ధం ప్రారంభం కానున్నది.
భేరీలు, డంకాయలు, ఆ కొమ్ములు, ఏవో పువ్వు అని ఊదేటి ఉంటాయి కదా కొన్ని. అటువంటి శబ్దాలు మొత్తము ఆకాశం అంతా కూడా పిక్కటిల్లిపోతుంది, ప్రతిధ్వనిస్తుంది. అటువంటి శబ్దము, అటువంటి కోలాహలము ఉన్నప్పటికీ కూడా ఇక్కడ భగవంతుడు భగవద్గీతను చెప్తూ ఉంటే ఏకాగ్రతతో వినగలిగినాడు. చూసారా, మనకు ఏదైనా చిన్న శబ్దం వస్తే మనం మనసు అక్కడ పోతుంది కదా. ఇప్పుడు ఇది కుయ్యమనగానే అటు వాయ మన శబ్దం కదా కదా. మైకు కుయ్యి అనగానే మనది చెప్పేది బంద్ పడ్డది, మీ మొక్కలు మా మొక్కలు అన్నీ అక్కడ అయిపోయినాయి కదా. మన ఏకాగ్రత చూడు ఎట్లున్నది. కానీ అర్జునుడు చూడు ఎంత కోలాహలంలో భగవద్గీతను విన్నాడంటే ఎంత సమర్థుడై ఉండాలి, ఎంత యోగ్యుడై ఉండాలి, ఎంత ఏకాగ్రత అతనికి ఉండాలి చూడండి. అందుకని అటువంటి సమర్థుడు కాబట్టి భారత అనే శబ్దప్రయోగం చేసి సంబోధన చేసినాడు. క్షేత్రం వేరు, క్షేత్రజ్ఞుడు వేరు అని అర్జునుడు తెలుసుకున్నాడు. కానీ ఇక్కడ కొన్ని సంశయాలు వస్తాయి అంటారు. ఏమిటి? ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క క్షేత్రజ్ఞుడు కదా, మరి ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క ఆత్మ ఉందన్నమాట. అట్లా అట్టినప్పుడు శరీరాల వలె ఆత్మలు కూడా అనేకము కావాలి అనే శంక వస్తుంది కదా. శరీరాలు భిన్న భిన్నంగా ఉన్నాయి. స్త్రీ శరీరం వేరే, పురుష శరీరం వేరే, అది వేరే, ఇది వేరే, అన్ని శరీరాలు భిన్న భిన్నంగా ఉన్నాయి. మరి ప్రతి శరీరాన్ని తెలుసుకునేటువంటి క్షేత్రజ్ఞుడు కూడా ఒకడు ఉన్నాడు అక్కడ. మరి శరీరాలు అనేకం ఉన్నప్పుడు ఆ క్షేత్రజ్ఞులు కూడా అనేకం ఉన్నారు. క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ, ఆత్మలు కూడా అనేకం ఉండొచ్చు అనేటువంటి శంక కలిగేందుకు అవకాశం ఉంది. అదే చెప్తారు కదా ద్వైతవాదులందరూ కూడా. సాంఖ్యులు, నైయాయికులు, వైశేషికులు, పూర్వమీమాంసకులు అందరూ కూడా ఆత్మ నానాత్వాన్ని ఒప్పుకుంటారు. అంటే ఆత్మలు అనేకం ఉన్నాయని అంటారు వాళ్ళు. అందరిలో ఉన్న ఆత్మ ఒకటే అని చెప్పరు వాళ్ళు. ఆత్మలు వేరువేరుగా ఉన్నాయి అని చెప్తారు. కానీ వేదాంతం అలా ఒప్పుకోదు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, ఒకే ఒక అద్వితీయమైనటువంటి పరబ్రహ్మ వస్తుంది. అనేకం లేవు ఇక్కడ, చైతన్యాలు అనేకం లేవు. ఒకటే చైతన్యం ఉంది, అది అంతటా వ్యాపించి అన్ని శరీరాల్లో ఉంది. ఒకటే ఆత్మ ఉంది, అనేక ఆత్మలు లేవు కదా. మరి ఒకటే ఆత్మ ఉంది అని అంటే మీకేమైనా సంశయం కలుగుతుందా లేదా? ఒకటే ఆత్మ అన్ని శరీరాల్లో ఉంది అని చెప్పాము. మీకేమైనా సంశయం కలుగుతుందా లేదా? చెప్పు, ఏం సంశయం కలిగిందని అంటూ మళ్ళీ చెప్పు కదా. ఒకరు తలకాయ ఇట్టిట్లు ఊపుతారు, ఒకరు ఇట్టిట్లు ఊపుతారు కదా. చెప్పండి, అన్ని శరీరాల్లో ఆత్మ ఒకటే అయితే కదా. ఇప్పుడు నీ మనసులో ఏం జరుగుతుంది, నీ మనసులో ఏం జరుగుతుంది, నీ మనసులో ఏం జరుగుతుంది? సంకల్పాలు, వికల్పాలు, సుఖాలు, దుఃఖాలు, రాగము, ద్వేషము, కామము, క్రోధం ఇవన్నీ కలుగుతూ ఉంటాయి కదా మనసులో. మరి అందరిలో ఒకటే ఆత్మ అయితే అందరి మనసుల్లో ఏం జరుగుతుందో చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు నాకు తెలియాలి. ఎందుకు? నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒకటే కదా. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు నాకు తెలియాలి. నీ మనసులో ఏం జరుగుతుంది అది నాకు తెలియాలి. ఎందుకు? ఆత్మ ఒకటే కదా, అన్ని శరీరంలో ఉన్న ఆత్మ ఒకటే కదా. ఈ శంక వస్తుందా లేదా? రాదా? వస్తుందా అంటూ కదా అప్పుడు కదా. ఎందుకు తెలుస్తలేదు? ఆత్మ ఒకటే అన్నప్పుడు అన్నిటినీ ప్రకాశించేది అదే ఆత్మ, అన్నిటినీ తెలుసుకునేది అదే ఆత్మ అన్నప్పుడు మరి ఆ ఆత్మలో ఆ శరీరంలో జరిగేటువంటిది ఈ శరీరంలో జరిగేటువంటిది అన్నీ కూడా అదే తెలుసుకోవాలి కదా. మరి చెప్పు, నువ్వేమనుకుంటున్నావు నాకు తెలుస్తలేదు కదా. ఒక్కొక్కరు ఎదురుగానే ఉంటారు, మన గురించి చెడుగా ఆలోచిస్తూ ఉంటారు, అది తెలుస్తలేదు. తెలిస్తే మంచిదంటారా, తెలియని మంచిగా అంటారా? మీరు చెప్పండి. తెలిస్తే మంచిదంటారా, తెలియకుంటే మంచిదంటారా? తెలియకుంటేనే మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఎదురుగానే ఉన్నాడు, నవ్వుకుంటేనే మాట్లాడుతున్నాడు, కానీ లోపల ఇతని గురించి చెడుగా ఆలోచిస్తున్నాడు వాడు. వానికి తెలిసిందనుకో ఎదుటోనికి, ఎవరా నా గురించి ఎట్లా ఆలోచిస్తున్నావా అని జగడాలు అవుతాయి, కొట్లాటలు అవుతాయి కదా. తెలియందే మంచిది. మరి తెలుసుకోవాలి, ఎందుకంటే ఆత్మ ఒకటే కదా. తెలియబడాలి అంటే తెలియబడదు. ఎందుకు అంటే ఒక్కొక్క ఉపాధిలో ఒక్కొక్క అంతఃకరణం వేరువేరుగా ఉంది. ఆ అంతఃకరణలో జరిగేటువంటి సంకల్ప వికల్పాలు దానికే మర్యాదితమై ఉంటాయి. ఆ సంకల్పాలు ఈ అంతఃకరణలోకి రావు కదా. అంతఃకరణాలు వేరువేరు ఉన్నాయి. ఆత్మ ఒకటే ఉండొచ్చు, కానీ అంతఃకరణాలు వేరువేరుగా ఉన్నాయి, మనసులు వేరువేరుగా ఉన్నాయి. ఆ మనసులో జరిగేటువంటి సంకల్ప వికల్పాలు ఈ మనసులో ఉండవు కదా. ఈ మనసులో వేరే ఉంటాయి, కానీ దేని పాటికి అది తెలుసుకుంటుంది
ఆ శరీరంలో ఉన్న క్షేత్రజ్ఞుడు ఆ శరీరంలో ఉన్న జరిగేటువంటి సకల వ్యవహారాలు తెలుసుకుంటుంది. ఇక్కడ ఈ శరీరంలో జరిగేటువంటి సకల వ్యవహారాలు తెలుసుకుంటుంది. కానీ ఆ అంతఃకరణం వేరు, ఈ అంతఃకరణం వేరు కాబట్టి ఆత్మ ఒకటే అయినా కూడా అన్నీ ఒకనికే తెలియాలనేటువంటి ఆపత్తి రాదు. ఇప్పుడు అనేక బల్బులు మనం అమర్చాము. ఒకటి తెల్లది, ఒకటి పచ్చది, ఒకటి ఎర్రది, అనేక రకాలుగా బల్బులు అమర్చాము కదా. అయితే అన్నిటిలో కరెంటు మాత్రం ఒకటే కదా. స్విచ్ చేయగానే అన్ని బల్బులు వెలుగుతున్నాయి. కరెంటు ఒకటా అనేకమా? కరెంటు ఒకటే. కానీ బల్బుల యొక్క కలర్లు వేరువేరు ఉన్నాయి కదా. అనేక కలర్లు వేరువేరు ఉన్నాయి. అన్ని కలర్లు అంతటా వ్యాపిస్తున్నాయా? లేదు. ఏ కలర్ యొక్క దాని స్తోమత ఎంత ఉన్నదో అంతవరకు అది అంతనే ప్రకాశిస్తుంది. ఇంకో బల్బు అదంతనే ప్రకాశిస్తుంది దాని స్తోమత ఉన్నంతవరకు, ఆ పరిమితిలోనే ప్రకాశిస్తుంది. అన్ని కలర్లు అంతటా వెలగడం లేదు, పరిమితిగా ప్రకాశిస్తుంది. కానీ చైతన్యం మాత్రం ఒకటే అన్నిట్లో. ఇది కరెంటు. అట్లా శరీరాల్లో చైతన్యం ఒకటే, అంతఃకరణాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి సుఖదుఖాలు ఎవనికి వానికే ఉంటాయి, వేరువేరుగా ఉంటాయి. కానీ స్వరూపత మాత్రం ఒక్కటే. కానీ అక్కడికి ఇక్కడ తెలియాలనేటువంటి ఆపత్యం రాదు, అంతఃకరణాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి అని ఈ విధంగా వ్యవస్థ చేయడం జరిగింది. అదే చెప్తున్నాడు ఇక్కడ. మరి క్షేత్రాలు వేరువేరుగా ఉన్నాయి, క్షేత్రజ్ఞులు ఉంటారని చెప్పారు. మరి క్షేత్రాలు వేరువేరుగా ఉన్నప్పుడు క్షేత్రజ్ఞులు ఆత్మలు కూడా వేరువేరుగా, అంటే అనేకమైనటువంటి ఆత్మలు ఉంటాయి అనేటువంటి ఒక సంశయం కలిగేందుకు మనకు అవకాశం ఉంది. కానీ అట్లాంటిది ఏమీ లేదు. అన్ని క్షేత్రాల్లో అన్ని క్షేత్రాలను ప్రకాశించేటువంటి చైతన్యం ఒక్కటే, అది నేనే అన్నాడు. నన్నే తెలుసుకో. అన్ని క్షేత్రాల్లో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడిని నన్నేగానే తెలుసుకో. నన్నుగా అంటే ఇక్కడ ఎవరికి వారే తెలుసుకోవాలి. ఈ శరీరంలో ఉండి తెలుసుకునేటువంటి ఏ క్షేత్రజ్ఞుడు ఉన్నానో, ఏ చైతన్యమైతే ఉన్నానో, ఈ నేనే అన్ని క్షేత్రాల్లో ఉండి అన్నిటిని ప్రకాశిస్తున్నా అని ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. ఇదొక శంక. మరొకటి ఏంటంటే తాను శరీరం కాదు, క్షేత్రజ్ఞుడైన ఆత్మ. సరే, పరబ్రహ్మము తనకంటే అనగా ఆత్మ కంటే వేరుగా విలక్షణంగా ఉంది కదా. ఇదొక శంక. ఈ శరీరంలో ఉండే శరీరాన్ని తెలుసుకుంటున్నాను కాబట్టి తెలియబడే శరీరం నాకంటే వేరుగానే ఉంటుంది. ఇది నియమం ఉంది. ఎందుకంటే ఘటద్రష్ట ఘటాత్ భిన్న సర్వథా నా ఘటో యథ. ఘటాన్ని చూసేటువంటి వాడు ఘటం కంటే వేరుగా ఉంటాడు. అదేవిధంగా శరీరాన్ని తెలుసుకునేటువంటి నేను కూడా శరీరానికంటే వేరుగానే ఉన్నాను. ఇంత జ్ఞానం ఉంది. కానీ ఈ నేను పరమాత్మ కంటే వేరుగా ఉన్నానా, పరమాత్మనే నేనా అనేటువంటి సంశయం మళ్ళొకటి కలుగుతుంది కదా. ఇది రెండవ సంశయం. మరియు ఆత్మలు అనేకమని, బ్రహ్మం పరోక్షమని శంకించిన. మరి ఆ పరమాత్మ కూడా ఎలా ఉన్నాడు? పరోక్షం ఉన్నాడు కదా. దేవుడు ఎక్కడున్నాడు అని అంటే ఉన్నాడు. దేవుడు ఇట్లా చూస్తాం మనం కదా. దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు. ఉన్నాడు అంటే ఎక్కడో ఉన్నాడు అని మనకు అనుకుంటాం. అంటే మనకు ప్రత్యక్షం ఉన్నాడానా, పరోక్షంగా ఉన్నాడానా? పరోక్షమే. పరోక్ష జ్ఞానం ఒకటి ఉంది మనకు. పరమాత్మ మనకు పరోక్షంగా ఉన్నాడు అనే జ్ఞానం ఇదొకటి ఉంది. ఇది కూడా ఒక సంశయం కదా. ఈ శంకలన్నింటినీ కూడా నిరసన చేస్తూ భగవంతుడు బాహాటంగా సందేశం ఇస్తున్నాడు. అయ్యా, ఇవన్నీ సంశయాలు పొందాల్సిన అవసరం లేదు. అన్ని క్షేత్రాల్లో ఉన్నది నేనే అన్నప్పుడు ఆత్మ పరమాత్మ ఒక్కటే అని తెలిసింది. అన్ని శరీరాల ఆత్మలు వేరు వేరు కావు, నేనే ఉన్నా అంటే అన్ని ఆత్మలు నేనే అంటే ఈ ఆత్మనే పరమాత్మ, పరమాత్మనే ఆత్మ అన్నప్పుడు ఇక్కడ ఆత్మలు వేరు లేవు, పరమాత్మ ఆత్మ కంటే వేరే లేడు అని ఈ విధంగా సకల సంశయాలకు సమాధానం చెప్పినట్లయింది. ఇక్కడ అర్జున, అన్ని క్షేత్రాల్లోని క్షేత్రజ్ఞుడను నేనే అని చెప్పినాడు కదా. ఇచ్చట క్షేత్రాలకు బహువచనం చెప్పి క్షేత్రజ్ఞునికి ఏకవచనం చెప్పినాడు. సర్వక్షేత్రేషు అంటే ఇది బహువచనం, అన్ని క్షేత్రాలలో అని ఇది బహువచనం ప్రయోగం చేస్తున్నాడు. మాం విధి అంటే నన్నుగా తెలుసుకో అని ఏకవచనం ప్రయోగం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏం తెలిసినట్లయింది? క్షేత్రాలు వేరు వేరైనా ఆత్మలు వేరుగావు, ఆత్మ ఒక్కటే, ఆ ఆత్మనే పరమాత్మ అని ఈ విధంగా మన సంశయాలన్నీ తీర్చినట్టు అయింది. అండజ, పిండజ, ఉద్భిజ, స్వేదజాది వివిధ భేదాలతో క్షేత్రాలు అనేకమైన క్షేత్రజ్ఞుడు ఒకడే అని సూచించుట ఇందులో తాత్పర్యం. ఎలా శరీరాలు ఎన్ని రకాలు ఉన్నాయి అంటే అండజములు. అండజములు అంటే అండం అంటే గుడ్డు, గుడ్డు నుంచి పుట్టినటువంటి క్షేత్రాలు శరీరాలు కొన్ని ఉంటాయి.
ఏవి పక్షి శరీరాలు, మరి పాములు, బల్లులు, తొండలు, ఉడుములు ఇవి కూడా గుడ్లే పెడతాయి. గుడ్ల నుంచే వస్తాయి. ఇండ్లలో బల్లులు గుడ్లు పెడతాయి, చూసారా? బల్లులు అంటే కిటకిట మొత్తుకుంటాయి కదా ఇండ్లల్లో. అది మొత్తుకోగానే అయ్యో అశుభం అయిపోయింది అంటారు. అయ్యో బలి వలికింది, ప్రయాణం చేయకుండా రేపు పొద్దు తీరి అపశకునం అయింది, బలి వలికింది అంటారు కదా. అది గుడ్లు పెడతాయి. గుడ్లు పగిలి అవి మళ్ళీ చిన్న చిన్న పిల్లలు అవుతాయి. తొండలు గుడ్లు పెడతాయి. ఇట్లా అనేకమైనటువంటి జాతులు ఉన్నాయి. మరి మత్స్యములు, చేపలు కూడా గుడ్లు పెడతాయి. గుడ్ల నుంచే పిల్లలు వస్తాయి. ఈ విధంగా అండజ జాతి ఒకటి. శరీరాలు ఎన్ని ఉంటాయంటే ముఖ్యంగా 4 జాతులు చెప్పినాడు ఇక్కడ. అండజములు, ఉద్భిజములు, స్వేదజములు, మరియు ఏవి మావి నుండి పుట్టేటువంటి లేదా జరాయుజములు అంటారు. ఈ విధంగా 4 రకాల శరీరాలు ఉంటాయి. గుడ్ల నుంచి వచ్చేటువంటి పక్షులు, పాములు, తొండలు, బల్లులు మొదలైనటువంటి ఇవి అండజములు అంటారు. ఇక స్వేదజములు అంటే చెమట నుండి పుడతాయి. చెమట అంటే చెమటనే కాదు, తేమ నుంచి. తేమ ఇప్పుడు ఎక్కడైనా మనకు గోడలకు తేమ ఉన్నదనుకో, అక్కడి నుంచి దోమలు వగైరా చిన్న క్రిములు అవి పుడతాయి తేమ నుంచి. లేదా చెమట నుంచి కూడా పుడతాయి కదా. మన ఇప్పుడు నెత్తులో పేర్లు ఉంటాయి కదా, ఉంటాయా? ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఆడవాళ్ళే పెంచుకుంటారు కదా. మగవాళ్ళకు ఉంటాయి తక్కువ ఉంటాయి. ఇక వాటి బెడద ఎక్కైతే మగవాడు గుండు కూడా చేసుకుంటాడు, మనకి బెడద పోతుంది. కానీ మీరు అట్లా అయితే ఇప్పుడు వాటికి అన్ని మందులు వచ్చినాయిలే, అన్ని వేరే ఏదో ఔషధాలు వచ్చినాయి. అవి అంటిస్తే ఇక పేర్లు రావు. ఆ పేర్లు ఎలా ఉత్పన్నమైంది? నెత్తిలో చెమట నుంచి ఉత్పన్నమైంది కదా. అట్లా అవి స్వేదజములు అంటారు. ఇంకా అండజములు, స్వేదజములు అయినాయా. ఉద్భిజ్యములు అంటే భూమిని చీల్చుకొని వచ్చేటువంటి శరీరాలు ఏవి? వృక్షములు, లతలు, గుల్మాలు ఇవన్నీ భూమిని చీల్చుకొని విత్తనాలు అలా భూమి నుంచే అవి మొలకెత్తుతాయి కాబట్టి భూమిని చీల్చుకొని వస్తాయన్నమాట. వీటికి ఏమంటారంటే ఉద్భిజ్యములు అంటారు. ఇక జరాయుజములు అంటే మావి చేత కప్పబడి జన్మించేటువంటివి కదా. మనుషులు, గోవులు, ఆవులు, గాడిదలు, మేకలు, గొర్రెలు, జింకలు ఇవి మావి నుంచి ఉత్పన్నమవుతాయి కదా. తల్లి గర్భంలో మావి చేత కప్పబడి ఉంటుంది ఆ పిండం కదా. ఆ జన్మించే సమయంలో ఆ మావిని ఛేదించుకొని వాడు వస్తాడు. ఒక్కోసారి మావితోనే వస్తాడు. ఆ డాక్టర్లు వాళ్ళు ఆ మావిని చిట్లింపజేసి ఆ శిశువును బయటకు తీస్తారు కదా. అదన్నమాట. ఈ విధంగా మావి ద్వారా కలిగేటువంటి జన్మలు ఇవి జరాయుజములు అంటారు. ఈ విధంగా 4 ప్రకారాల శరీరాలు, మొత్తం మీద 84 లక్షల శరీరాలు ఉన్నాయి. అందులో 4 ప్రకారాలు చెప్పింది. కానీ ఇంతనే ఉంటాయని కూడా గ్యారంటీ ఏం లేదు. 4 ప్రకారాల జీవులే ఉంటారు అని ఏం గ్యారంటీ లేదు. ఎందుకంటే దేవ శరీరం ఉన్నది కదా. అది ఎట్లా పుట్టింది? దేవ శరీరం. వాళ్ళకు పుట్టుక తల్లి గర్భం నుంచి పుట్టినట్టుగా ఏమీ లేదు అక్కడ ఉల్లేఖం. మరి ఎట్లా పుట్టారు? ప్రకటమైంది అంతే. రాముడు పుట్టాడు, కృష్ణుడు పుట్టాడు, తల్లి గర్భం నుంచి పుట్టాడా? పుట్టలే. మరి కూడా అతనికి జరాయుజ శరీరం అని అనవచ్చా? అనడానికి వీల్లేదు. ఇట్లా విలక్షణమైన శరీరాలు కూడా ఉత్పన్నమవుతాయి. మనకు పురాణాలు చెప్తూ ఉంటాయి. ఘటం నుంచి, కుండ నుంచి పుట్టిండంట ఒక ఆయన. కుండ నుంచి, కుంభ ఋషి కుండ నుంచి పుట్టిండంట. మరి అట్లా ఎట్లా చెప్పాలి దానికి? అది ఏ శరీరం 4 ఇట్లా కలుస్తుందా? ఇప్పుడు మనం చెప్పుకున్న 4 శరీరాలు కలుస్తుందా? కలవదు. అట్లా పుడతారు కొంతమంది. అనేక రకాలుగా ఉంటాయి. సామాన్యంగా 4 జాతులు చెప్పినవి ఉన్నాయి. అయితే ఏనకైనా ప్రకారైన మొత్తం మీద ఇన్ని క్షేత్రాలు అయితే ఉన్నాయి. అన్ని క్షేత్రాల్లో క్షేత్రజ్ఞుడు అనేకంగా ఒక్కొక్క శరీరాన్ని ప్రకాశిస్తూ ఉన్నాడు, తెలుసుకుంటూ ఉన్నాడు. మరి అన్ని శరీరాల్లో ఒకడేనా లేదా వేరువేరుగా ఉన్నారా అంటే ఇక్కడ భగవంతుడు మాం విద్ధి అని ఏకవచన ప్రయోగం చేసి అన్ని శరీరాల్లో ఉన్నది నేనే అంటే ఒకే పరమాత్మ అన్ని శరీరాల్లో ఉండి అన్నిటినీ ప్రకాశిస్తుంది అని చెప్పి ఇక్కడ భగవంతుడు తన చేత జీవులను అభిన్నంగా చెప్పినాడు. శరీరాలు వేరు ఉండొచ్చు, ఆత్మ ఒక్కటే. పూలు అనేకమున్నా దారం ఒక్కటే కదా. మనం పూలమాలలో అనేక పూలు మనం దారంలో కుచ్చుతాం. అప్పుడు పూలు భిన్న భిన్నంగా ఉండొచ్చు, కానీ దారం మాత్రం ఏ విధంగా అన్నిట్లో ఒకటే ఉందో అన్ని శరీరాల్లో ఆత్మ ఒక్కటే అని తెలుసుకోవాలి.
కుండలు వేరువేరైనా అందులో ఆకాశము ఒక్కటే. అదేవిధంగా క్షేత్రజ్ఞులు భిన్న భిన్నంగా మనకు ప్రతీతి అయినప్పటికీ కూడా అందులో ఉన్న ఆత్మ ఒక్కటే అని క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అని భగవంతుడు స్పష్టంగా చెప్పినాడు ఇక్కడ. ఈ విధంగా అభేద జ్ఞానం చేతనే మనకు అజ్ఞానం పోతుంది. భేద జ్ఞానం చేత, వివేక జ్ఞానం చేత అజ్ఞానం నష్టం కాదు. ఎందుకంటే అజ్ఞానం ఉన్నదే జీవబ్రహ్మల యొక్క అభేదం పట్ల ఉన్నది అజ్ఞానం. అందుకని జ్ఞానం కలిగి ఆ అభేదం పట్ల ఉన్నటువంటి అజ్ఞానాన్ని నష్టం చేసినప్పుడు అభేద జ్ఞానం కలుగుతుంది. జీవుడే బ్రహ్మము అని ఈ విధంగా జ్ఞానం కలుగుతుంది. అటువంటి జ్ఞానం కలగాలి అని అంటే మరి ఎన్నో జన్మల పుణ్యం కూడా ఉండాలి మనకు కదా. బహుజన్మ కృతై పుణ్యై వైరాగ్యం కలుజాయతే అని చెప్పింది. వైరాగ్యాన వినా జ్ఞానం కదాచిన్ నోపజాయతే. అనేక జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం ఉంటేనే కానీ మనకు వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం కలిగితేనే జ్ఞానోదయం అవుతుంది. వైరాగ్యం లేకుండా జ్ఞానం కలగదు కదా. మరి మన అందరి లోపల ఎంతమందికి వైరాగ్యం ఉన్నదో ఎవరి వాళ్ళు అంతఃకరణాన్ని శోధన చేసుకోవాలి. ఎవరికి వాళ్ళే వైరాగ్యం ఎంతవరకు ఉన్నది. ఎటువంటి వైరాగ్యం ఉండాలి అంటే ఈ లోక సంబంధమైన కానీ పరలోక సంబంధమైన భోగాల పట్ల కానీ ఇది కాకవిష్ట వలె తుచ్చం ఉన్నది అనేటువంటి వైరాగ్యం కలిగి ఉండాలి మనకు. అటువంటి వైరాగ్యమే జ్ఞానానికి హేతు అవుతుంది. మరి మన అంతఃకరణాన్ని మనం పరిశోధన చేసుకోవాలి ఇప్పుడు కదా. అటువంటి వైరాగ్యం ఉందా మనకు? కాకవిష్ట వలె, కాకి రెట్ట ఉంటుంది కదా, దాన్ని ఎవరైనా కోరతారా, ఇచ్చగిస్తారా, కావాలంటారా? పోనీ దేనికైనా పనికి వస్తుందా? దేనికి పనికిరాదు. అటువంటి హేయ బుద్ధి ఉండాలి మనకు. ఉందా? ఇప్పుడు 12:30 అయిందో లేదో కదా. పరుగులు తీస్తూనే ఉంటారు. ఇంటికి పోయేటోళ్ళు ఇంటికి పోతారు, భోజనాలు పోతారు, ఎక్కడోళ్ళు ఎక్కడ పోతూనే ఉంటారు కదా. అయ్యో ఇప్పుడు ఊళ్ళో నుంచి ఎవరైనా వచ్చిండ్రు అనుకో సత్సంగానికి, ఇక్కడ సత్సంగం వదిలిపెట్టగానే వెంటనే అయ్యో ఇంటికాడ ఏమైందో ఏమో పోతూనే ఉండదు. వైరాగ్యం ఉన్నట్ట ఎట్లా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నావంటే మరి అటువంటి వైరాగ్యాన్ని మనం సంపాదించుకోవాలి. లేదు సరే కానీ సంపాదించుకోవాలని చెప్తున్నాం. అటువంటి వైరాగ్యం ఉండాలి, దృఢ వైరాగ్యం. ఎవరైనా వచ్చి ఇప్పుడు నీకు తులం బంగారం ఇచ్చారు అనుకో, ఎవడో పుణ్యాత్ముడు ఇచ్చాడు అనుకో, వెంటనే స్వీకరిస్తావు. అయ్యో బంగారం, తులం బంగారం కదా, ₹1,00,000, ₹1,20,000 కదా తీసుకుంటాం. కానీ అడుగుతామా, ఎందుకు ఇస్తున్నావు, ఏ కారణం వల్ల ఇస్తున్నావు, మరి ఇది నీ సొంతమేనా లేదా దొంగతనం చేసి తెచ్చి నాకు ఇస్తున్నావా? ఇట్లా కూడా ఇస్తారు కదా. వాడు చేసిన దొంగతనం వీని మీద పడేయాలి. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ వివరాలు అడగాలి. పోనీ అది నాకు అవసరమా, ఇది కూడా విచారం చేయాలి. ఒక సాధువు దగ్గరికి వచ్చి తులం బంగారం ఇస్తున్నాడు, వాడు విచారం చేస్తాడా లేదా? సాధువు, ఈ తులం బంగారం ఎక్కడి నుంచి తెచ్చినావు, ఎందుకు ఇస్తున్నావు నాకు, మరి నాకేం ప్రయోజనం దాంతో అని విచారం చేయాలా లేదా? తీసుకుంటే వైరాగ్యం ఉన్నట్ట లేదు. అందుకని బ్రహ్మలోకులో భోగు జో చెహే సబన్ కో త్యాగ్. బ్రహ్మలోక పర్యంతం గల భోగాలన్నీ కూడా నీకు ఇచ్చినా కానీ వాటి అన్నిటినీ త్యాగం చేయాలి. అది వైరాగ్యం అని చెప్పారు. అటువంటి వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం ఉంటేనే ఈ జీవబ్రహ్మల యొక్క ఏకత్వ జ్ఞానం కలుగుతుంది, లేకపోతే కలగదు. ఆ వైరాగ్యం కలగాలంటే కూడా బహుజన్మ కృతై పుణ్యై వైరాగ్యం కలుగుతాయి. అనేక జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం ఉంటేనే కానీ ఆ వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం ఉంటే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగితే అజ్ఞానం పోతుంది. అజ్ఞానం పోతే మోక్షం కలుగుతుంది. ఇదంతా వరుస అన్నమాట. అందుకని మొట్టమొదలు పుణ్యం చేసుకోవాలి కదా. ఆ పుణ్యం చేసుకుంటే ఇవన్నీ మనకు క్రమంగా ప్రాప్తమవుతాయి. మరి ఆ పుణ్యం ఎలా వస్తుంది? దానికి అనేక సాధనాలు ఉన్నాయి. దానం చేసుకో, ధర్మం చేసుకో, యజ్ఞం చేసుకో, నామజపం చెయ్యి కదా, అతిథి సేవ చెయ్యి. ఇవన్నీ పుణ్యకార్యాలు చేసుకోవచ్చు. పుణ్యం సంపాదించుకోవాలి. ఎవరికి ఏ విధంగా అనుకూలం ఉంటుందో ఆ విధంగా చేసుకోవాలి. ఒక రాజు ఉండేవాడు. కథ చెప్పాలి కదా, ఎందుకు చెప్తలేని అప్పటి నుంచి చూస్తున్నారు కదా. ఒక కథ చెప్పాలి. చెప్పడానికి నేను ఎంతో భూమిక వేయవలసి వస్తుంది. నాకు ఒక కథ చెప్పాలంటే నాకు భూమిక వేయాలి పడుతుంది. ఈ కథను అక్కడికి తీసుకుపోయి అప్పుడు అది చెప్తే అదే దానికి సూట్ అవుతుంది కదా. ఉన్న విషయం నుంచి నేను పక్కకు వచ్చి దానికి భూమిక వేయాలి పడుతుంది. సరే, ఒక రాజు ఉండేవాడు. అతడు ఎందుకంటే మన హిందూ సంప్రదాయం
సాధువులు సత్పురుషులు అతిథులు వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం ఇచ్చి గౌరవించేది మన హిందూ సంప్రదాయం. కాబట్టి ఆ రాజు కూడా మంచి సంప్రదాయబద్ధుడు కాబట్టి, ధర్మాత్ముడు కాబట్టి అతడు తన దగ్గరికి వచ్చినటువంటి సాధు సత్పురుషులకు అతిథులకు కూడా అతడు సత్కరించి గౌరవించి భోజనాది సదుపాయాలు చేసి ఇంకా మీద నుంచి దక్షిణలు కూడా ఇచ్చేవాడు అన్నమాట. అయితే ఒకరోజు ఒక సాధువు వచ్చినాడు. సాధువు వస్తే అతనికి చాలా ఘనంగా సత్కారం చేసినాడు. సత్కారం చేసి మంచి పంచపక్క పరమాన్నాలు భోజనాలు పెట్టి అతనికి మంచిగా గాది అంటే పరుపు వగైరా వేసి మంచిగా విశ్రాంతినిచ్చినాడు. ఇక ఆ తర్వాత ఆ సాధువు కనిపించింది, అబ్బో ఈ రాజు ఇంత ఘనంగా నాకు సత్కరించాడే, మరి ఇతనికి ఏమన్నా సహకరించాలి కదా. ఇది కూడా ఒక విధి ఉంటుంది, ఇది ఒక కర్తవ్యం ఉంటుంది. ఏమిటి అని అంటే ఒకరి దగ్గర నుంచి ఒక వస్తువును మనం తీసుకున్నామంటే అతనికి మనం రుణపడి ఉన్నామన్నమాట. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరు ఇస్తే అదే తీసుకొని జేబులు వేసుకోకూడదు. తీసుకున్నామంటే అతనికి మనం రుణపడి ఉంటాం. మరి దానికి ప్రతిఫలంగా ఎప్పుడైనా కానీ అతనికి మనం సహకరించాలి. ఏదో విధంగా మనకు చేతనైన కాడికి అతనికి సహకారం చేసి ఆ రుణం నుంచి ముక్తులం కావాలి. మరి ఈ పూటకు ఇతడు మంచి భోజనం పెట్టి నాకు సత్కరించాడంటే ఇప్పుడు నేను అతనికి రుణం పడి ఉన్నాను, రుణగ్రస్తుడే నేను. మరి ఇప్పుడు ఇతనికి నేను ప్రతిఫలంగా ఏమి ఇవ్వాలి అని విచారించాడు ఆ సాధువు. విచారించి, రాజా నీకేదైనా కొరత ఉంటే చెప్పు, ఏదైనా లోటు ఉంటే చెప్పు, ఆ లోటు తీర్చడానికి ఏదైనా ఉపాయం నేను చెప్తాను అన్నాడు. అప్పుడు రాజు అన్నాడు, నాకు అట్లా ఏమి లోటు ఏమి లేదు, నేను చక్రవర్తిని ఉన్నా, అన్ని భోగభాగ్యాలు ఉన్నాయి. ఆ ఖజానా లోపల రాజకోశం లోపల ధనం చాలా ఉంది, ప్రజలకు సరిపడేంత ఉంది, ప్రజలు కూడా మంచిగా సుభిక్షంగా ఆనందంగా సుఖంగా ఉంటున్నారు, అన్ని సదుపాయాలు ఉన్నాయి, ఏమి లోటు లేదు. కానీ ఒక చిన్న లోటు ఉంది అన్నాడు. ఏమిటి అని అంటే నాకు సంతానం కలగలే ఇంత దగ్గర, నాకు కొడుకు జన్మించను. ఎందుకంటే ఉత్తరాధికారి కావాలి కదా, నేను పోయిన తర్వాత రాజ్యానికి పరిపాలన చేసేటోడు కూడా ఉండాలి కదా. అందుకని ఉత్తరాధికారి లోటు ఒకటి వచ్చింది నాకు అంటే, అప్పుడు సాధువు అన్నాడు, సరే ఆ లోటు కూడా తీర్చడానికి నేను ఒక ఉపాయం చెప్తా, నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు. సరే స్వామీజీ చెప్పండి అని అంటే అన్నాడు, చూడు నీ యొక్క అంతఃపురం ఏదైతే ఉందో రాజమహల్ కదా, ఈ రాజమహల్ చుట్టూ నీకు 4 దర్వాజాలు ఉన్నాయి, 4 ద్వారాలు ఉన్నాయి కదా. ఈ 4 ద్వారాల ఎదురుగా నువ్వు ప్రతి నిత్యం అన్న సంతర్పణ చేయాలి. 4 వైపుల నుంచి ఎవరైనా రాని వారికి అన్నం పెట్టాలి, అన్నదానం చేసుకో కదా. అంటారు కదా, అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న అంటారు కదా. నువ్వు బంగారం ఇచ్చినా, 1 కోటి రూపాయలు ఇచ్చినా కానీ వాడు తృప్తి పడడు. కానీ కడుపు నిండా భోజనం పెట్టిన తర్వాత ఇంకొక బుక్క వేసుకో కదా, మా తల్లి అంటది, ఇంకో బుక్క వేసుకో అంటే వద్దన్న చాలు, కడుపు నాది నీది కాదు అంతే కదా, కడుపు రెండింది అంటాం. అంటే తృప్తి అనేది అన్నంలోనే ఉంది చూసారా. కడుపు నిండా తిన్న తర్వాత ఇంకొక బుక్క ఇంత వేసుకో అంటే లే వద్దు అంటాడు. కానీ 1 తులం బంగారం ఇచ్చిన తర్వాత ఇంకేమైనా ఇవ్వాలంటే ఉంటే చూడు, ఇంకో తులం ఉంటే ఇయ్య అంటాడు. అక్కడ తృప్తి లేదు. 1000 రూపాయలు ఇచ్చి ఇంకేమైనా కావన్నా ఇయ్యవయ్య ఉంటే ఇయ్య అంటాడు. తృప్తి లేదు అక్కడ. కానీ అన్నం తృప్తి. అందుకని అన్నం పెడితే మనకు వారి యొక్క మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు దొరుకుతాయి. ఎవడైతే తిని తృప్తి పడతాడో అతని యొక్క పరిపూర్ణమైన ఆశీర్వాదాలు దొరుకుతాయి. అన్నదాత సుఖీ భవ మీరు అంటున్నారు కదా, రోజు అంటున్నారా లేదా? మనకు అన్నదాతలు పరోక్షంగా ఉన్నారు ఇప్పుడు కదా. మనకు ధాన్యం పంపించిన వాళ్ళు ఎదురుగా ఉన్నారా? ఎవరో పంపించారు కదా. మనం మన వచ్చిన అతిథులకు భక్తులకు పెడుతున్నాం. అయితే ఆ అన్నదాత ఎవరు? ఇచ్చినవాడు వేరే పరోక్షంగా ఉన్నాడు. కానీ పరోక్షంగా ఉన్నా కూడా మన ఆశీర్వాదం అతనికి పోతుంది, అతనికి చెందుతుంది. అందుకని అన్ని దానముల కన్నా అన్నదానం విన్నా. అయితే అన్నదానం చేసుకో, నీకు సంతానం కలుగుతుంది. కానీ ఒక్కరు కూడా ఆకలితోనే వెళ్ళిపోకూడదు. ప్రతి ఒక్కరు కూడా తృప్తిగా భుజించుకోవాలి. ఇంకొకటి చెప్పినాడు, ఎవరైతే బాగా ఆకలి ఉన్నవాడు వచ్చి నీ యొక్క ప్రసాదాన్ని, నీ యొక్క అన్నాన్ని, భోజనాన్ని స్వీకరించి తృప్తి పడతాడో అప్పుడు నీకు సంతానం కలుగుతుంది. ఆకలితో వచ్చి తృప్తిగా తింటే అప్పుడు నీకు సంతానం కలుగుతుంది అని చెప్పినాడు. సరే స్వామీజీ మీరు చెప్పినట్టు చేస్తా అన్నాడు. ఇక 4 ద్వారాల ముందు పెద్ద పెద్ద అండలు
పెట్టి భోజనాలు తయారు చేసేదే చేస్తున్నాడు, పెట్టేదే పెడుతున్నాడు, అందరికీ అన్న సంతర్పణ చేస్తూ ఉన్నాడు. ఇట్లా ఒక సంవత్సరం గడిచింది. ఆ సంవత్సరం లోపల లక్షల మందికి అన్నదానం చేసినాడు. కానీ సంవత్సరం వరకు కూడా సంతానం కాలేదు. సంవత్సరం అయినాక మళ్ళీ సాధువు తిరిగి వచ్చాడు. ఆ ఉపాయం చెప్పిన సాధువు మళ్ళీ తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమయ్యా రాజా, అన్న సంతర్పణ చేస్తున్నావా? బ్రహ్మాండంగా చేస్తున్నా స్వామీజీ, లక్షలాది మందికి పెడుతున్నా అన్నము. మరి ఏమైంది నీ సంకల్పం అంటే? సంకల్పం మాత్రం నెరవేరలేదు స్వామి, సంకల్పం మాత్రం నెరవేరలేదు, సంతానం కలగలేదు. మరి ఎట్లా స్వామీజీ? ఇంత మీరు చెప్పిన ఉపాయాన్ని అయితే నేను చేస్తున్నా, ఇంకా సంతానం కలగలే, ఎందుకు అని అంటే అప్పుడు ఆ సాధువు కొద్దిగా అంతర్ముఖ దృష్టి చేసుకొని చూశాడు. రాజా, ఇంతవరకు ఆకలి కొని వచ్చి తిన్నోడు లేడు నీ దగ్గర. లక్షల మందికి పెట్టినావు కానీ ఆకలితో వచ్చి తిన్నోడు ఎవడు లేడు అన్నాడు కదా. అన్న సందర్భంలో పెట్టాలంటే ఆకలి కానివాడు కూడా వచ్చి తింటూనే ఉంటారు కదా. పుణ్యానికి వచ్చింది కదా, తిందాం పదా. ఇటువంటి వాళ్ళే వచ్చినారు కానీ నిజంగా ఆకలి కొని ఆకలితో అన్నము అన్నము అన్నట్టుగా ఎవరు వచ్చిన వాళ్ళు లేరు. అందుకే నువ్వు ఆకలి కొన్నవానికి అన్నం పెట్టినట్టు లేనే లేదు ఇక్కడ. ఇంతమందికి పెట్టినావు కానీ ఇంతవరకు నేను చెప్పినట్టుగా జరగలేదు. అయితే స్వామీజీ మరి ఏం చేయాలి, నేను ఎక్కడ పోవాలి, ఎవరిని వెతకాలి నేను ఆకలి కొన్నవాడిని అంటే? అప్పుడు సాధువు మళ్ళీ అంతర్ముఖమై చూసినాడు. చూడు, ఈరోజు ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు. వాళ్ళలో ఒకడు రాజకుమారుడు, ఒకడు మంత్రి. ఒకడు యువకుడు రాజకుమారుడు, ఒకడు వృద్ధుడు మంత్రి. వాళ్ళిద్దరూ 3 రోజుల నుంచి ఉపవాసం ఉన్నారు, అన్నం లేదు వాళ్ళకు. వాళ్ళు ఒక కార్యార్థమై వెళ్తూ ఉన్నారు. వాళ్ళు రాజా మహల్ ముందు నుంచే వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళను నువ్వు ఆపి వాళ్ళకు అన్నం పెట్టినట్లయితే నీకు సంతానం కలుగుతుంది. అయితే నువ్వు వాళ్ళకి అన్నం పెట్టేది చాలా కష్టం సుమా అన్నాడు. ఆకలితోనైతే ఉన్నారు, 3 రోజుల నుంచి అన్నం తినలేదు, కానీ వాళ్ళకు నువ్వు అన్నం పెట్టి తృప్తిపరిచేది చాలా కష్టం అన్నాడు. ఎందుకంటే వాళ్ళు నువ్వు అన్నం పెడతానంటే వాళ్ళు స్వీకరించారు. ఎందుకంటే రాజులు ఉన్నారు, వాళ్ళు మేము రాజులమని ఒక అభిమానం ఉంటుంది. ఏడో అన్న సంతర్పణ పెట్టిండ్రు అని అంటే అటువంటి చోట వాళ్ళు తింటారా? తినరు. అది నువ్వు చూసుకో, జాగ్రత్తగా వాళ్ళని ఆపి వాళ్ళకు అన్నం పెట్టేలాగా నువ్వు వ్యవస్థ చేయి, ఉపాయం చేసుకొని అది నువ్వు చూసుకో అని సాధువు చెప్పాడు. అప్పుడు రాజు వెంటనే మంత్రిని పిలిచాడు. పిలిచి, ఇగో చూడు, ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు, వాళ్ళని ఏ విధంగానైనా ఆపాలి, వారికి మనము అన్నం వడ్డించి వాళ్ళకు తృప్తిపరచాలి, ఆ ప్రకారంగా నువ్వు వ్యవహారం చెయ్యి అని మంత్రికి పిలిచినాడు. ఆ మంత్రి కూడా తెలివికల్లోడు, ఒక 50-60 మందిని సైన్యాన్ని వెంట పెట్టుకొని పోయినాడు. పోయి దారికి అడ్డంగా నిలబడ్డాడుగా. ఒక్కరు కూడా ఈ దారి గుండా అన్నం తినకుండా పోయేది లేదు అని మంత్రి వచ్చి నిలబడ్డాడు దారికి అడ్డంగా. అప్పుడు ఇద్దరు ఆ సాధువు చెప్పినట్టు వాళ్ళు రానే వచ్చారు. రాజకుమారుడు ఒకడు, మంత్రి ఒకడు వచ్చారు. రాగానే వీళ్ళు అడ్డగించుకున్నారు. అడ్డగించుకోగానే, ఏమయ్యా మాకు అడ్డగించుకున్నారు, మేము వెళ్ళిపోవాలి, దారి వదలండి అని వాళ్ళు అంటారు. లేదు లేదు, మీరు పోయేది లేదు. ఎందుకు అంటే మా రాజుగారు అందరికీ అన్నదానం చేస్తున్నాడు, ప్రతివారికి కూడా అన్నదానం చేస్తున్నాడు, మీరు కూడా భోజనం చేసి వెళ్ళండి, అన్నం తినకుండా మీరు వెళ్ళకండి అంటే మేము తినం అంటారు వాళ్ళు. ఎందుకంటే రాజా ఘరానా ఉంటుంది కదా, ఇటువంటి దగ్గర మేము తింటామా అని ఒక ఘరానా ఉంటుంది. అయితే ఇక మంత్రి చాలా బ్రతిమలాడుతున్నాడు. చూడండి, మాకు రాజుగారు అన్న సంతర్పణ పెట్టడానికి సంకల్పించుకున్నాడు, ప్రతి వారికి కూడా అన్నం పెడుతున్నాడు, మీరు కూడా తినవాలే, తింటేనే ఆ రాజుగారి యొక్క సంకల్పం నెరవేరుతుంది. ఒకవేళ మీరు కాదని పోతే రాజును కూడా తిరస్కరించినట్లయితుంది, మమ్మల్ని కూడా తిరస్కరించినట్లయితుంది. మేము ఇంతగా బ్రతిమలాడుతుంటే మీరు మమ్మల్ని తూలనాడి మీరు వెళ్ళిపోతే మమ్మల్ని తిరస్కరించినట్టే, అని రాజును కూడా తిరస్కరించినట్టే. దయచేసి మీరు భోజనం చేసి వెళ్ళండి అని పదే పదే బ్రతిమలాడినాడు. ఎందుకంటే ఈయనకైనా ప్రకారైనా వాళ్ళకు అన్నం పెట్టి భోజనం పెట్టి తృప్తిపరచాలి, అప్పుడే రాజుగారి యొక్క సంకల్పం పూర్తి అవుతుంది అని పట్టుబట్టి బ్రతిమలాడినాడు అనమాట. అప్పుడు ఆ రాజకుమారుడు ఆ మంత్రి ముఖం చూసినాడు. ఏమయ్యా వీళ్ళు ఇంతగా బతిలాడుతున్నారు, మరి తిందామా ఏమి అన్నట్టుగా అటు చూశాడు. ఆ మంత్రి కూడా అన్నాడు, సరే వాళ్ళు అంతగానో బతిలాడుతున్నారు, తిందాం అన్నట్టుగా అతడు సమ్మతిని చూపినట్టుగా తలకాయ ఊపినాడు. అప్పుడు రాజకుమారుడు ఒప్పుకున్నాడు, సరే అని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఇక గుర్రాలు దిగి ఇక అన్న సంతర్పణ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు భోజనం చేశారు. ఇక భోజనం చేస్తున్నారు, ఇట్లా వాళ్ళు వచ్చారు అనేసరికి రాజుకు చాలా సంతోషమైంది. ఎందుకంటే వాళ్ళు తింటేనే ఇతని సంతానం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు 3 రోజుల నుంచి ఉపవాసం ఉన్నారు,
ఆకలి ఉన్నవానికి తృప్తిపరిస్తేనే సంతానం కలుగుతుందని సాధువు చెప్పాడు. అందుకని ఆయనకి సంతోషం కలిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వయంగా తాను కూర్చొని వాళ్ళకు వడ్డించాడు. వడ్డించి మళ్ళీ తర్వాత భోజనమైన తర్వాత వీడియం వేసుకుంటారు కదా, తమలపాకు వీడియం ఇచ్చాడు. మళ్ళీ మంచిగా పరుపులు వేసి పండబెట్టారు. ఇంకో 2 గంటల తర్వాత విశ్రాంతి తీసుకున్న తర్వాత వెళ్ళండి అని మంచిగా చక్కగా వాళ్ళకు ఆధారభావంతో అన్ని వ్యవస్థలు చేశారు. చేసిన తర్వాత ఇక 2 గంటలు అయింది, వాళ్ళు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సాధు అన్నాడు, రాజా నీ సంకల్పం నెరవేరింది, తప్పకుండా నీకు సంతానం కలుగుతుంది అని చెప్పి ఆ సాధువు కూడా మంచిగా సత్కారపూర్వకంగా అతన్ని ఆదరభావంతో మరి భోజనాది వ్యవస్థలు చేసి అతన్ని ప్రేమపూర్వకంగా పంపించాడు రాజు. ఆ తర్వాత సంవత్సరం తిరిగే లోపున సంతానం కలిగింది. అప్పుడు రాజుకు చాలా సంతోషం కలిగింది. ఇదంతా ఎందువల్ల జరిగింది అంటే అన్నదానం చేసుకున్నందువల్ల జరిగింది. అది కూడా భూకేకో దేనా చాయే, ఆకలి ఉన్నవానికి అన్నం పెట్టాలి. కడుపు నిండా తిన్నవానికి అన్నం పెడితే ఆశీర్వాదం పెట్టడు, ఆశీర్వాదం ఇయ్యడు. వాడు మొదలే కడుపు నిండా తిన్నోడు ఉన్నాడు కదా. కడుపు నిండా తిని ఆశీర్వాదం ఇవ్వాలంటే ఆకలి ఉన్నవాడే, అబ్బా ఆకలి తీరిందయ్యా, తృప్తి కలిగిందయ్యా అని వాడు అన్నదాత సుఖీ భవ అంటాడు. ఇట్లా అన్నదానం చేసుకుంటే దాని ఫలితం ఇట్లా ఉంటుంది. కేవలం అంటే సంతానం కలుగుతుందనే కాదు, ఎవరికి ఏ కోరిక ఉంటే ఆ కోరిక నెరవేరుతుంది. అందుకని సాధ్యమైనంత వరకు కొందరు ఉంటారు, కొందరు ప్రతిరోజు కూడా ఒక అతిథికి అన్నం పెట్టకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు భోజనం చేయరు. అటువంటి కుటుంబాలు కూడా ఇప్పటికి ఉన్నాయి. అందుకని అటువంటి ఒక ప్రథ, ఒక సంప్రదాయము, ఒక అలవాటు పెట్టుకోవాలి మనం. కనీసం ఎవరు లేకుంటే కూడా కనీసం ఒక ఆవు కన్నా, కుక్క కన్నా, పిల్లి కన్నా దేనికోవడానికి ఒక ఇంత భోజనం పెట్టి మనం తినాలి. వెనకైన ప్రకారం ఒక ప్రాణిని తృప్తిపరిచిన తర్వాతనే మనం భోజనం చేయాలి అనేటువంటి ఒక నియమాన్ని పెట్టుకోండి. ఈ విధంగా చేస్తూ ఉన్నట్లయితే పుణ్యం కలుగుతుంది. అన్నదానం చేత పుణ్యం కలుగుతుంది. పుణ్యం చేత ఆ పుణ్యం అట్లా చేసుకోక పుణ్యం యొక్క సంచయం అధికమై అంటే వైరాగ్యం కలుగుతుంది, వైరాగ్యం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం కలిగితే అజ్ఞానం పోతుంది, అజ్ఞానం పోతే మోక్షం కలుగుతుంది. ఇది వరుస కదా. అందుకని పుణ్యం చేసుకోవాలి. ఈ విధంగా భగవంతుడు మనకు జీవబ్రహ్మల యొక్క ఏకత్వ జ్ఞానాన్ని కలుగజేశాడు. మరి ఎంతవరకు కలిగిందో కలగలేదో ఎవరి వాళ్ళు తెలుసుకోండి. జీవుడే పరమాత్మ, పరమాత్మయే జీవుడు, నీలో ఉన్నది ఎవరో కాదు నేనే అన్నాడు కదా. ఈ విధంగా భగవంతుడు లోకానికి ఇచ్చినటువంటి దివ్య సందేశము అంటాడు. ప్రపంచ మానవ కోటి కొసగిన అమర వరదానం అంటాడు. ప్రతి వానిలో నేను నేను అని స్ఫురించే అహం పద లక్ష్యార్థం భగవంతుడే అన్నమాట. అటిచో శివోహం అనుకోవడంలో తప్పు లేదు కదా. శివోహం, నారాయణోహం కదా, అహం బ్రహ్మాస్మి, బ్రహ్మైవాహమస్మి, సోహం అని ఈ విధంగా అనుకోవడంలో తప్పు లేదు. సోహం అన్నా, శివోహం అన్నా, బ్రహ్మహం అన్నా ఒకటే కదా. ఈ విధంగా అనుకోవడంలో తప్పు లేదు. శ్రీకృష్ణుడు ఎంత గొప్ప మాట చెప్పాడు. వానరులను నరులుగా చేసే కోసం శ్రీరాముడు ఉదయించాడంటాడు. నరులను నారాయణునిగా చేసే కోసం శ్రీకృష్ణుడు అవతరించాడంట. చూసారా, వానరులను నరులనుగా చేసేటువంటి అవతారం రామునిది, నరులను నారాయణులుగా చేసేటువంటి అవతారం శ్రీకృష్ణుడు కదా. ఇప్పుడు మనందరం నరులం, అందరం జీవులం. ఇప్పుడు ఈ విధమైన ఉపదేశం విన్న తర్వాత మనం ఏమైపోతాం? నారాయణులం అయిపోతాం. మరి నరులను నారాయణులు చేసిందా లేదా భగవంతుడి ఇక్కడ భగవద్గీత ద్వారా అని మనీషులు చెప్పుట కలదు. ఎంత స్వారస్యమైన మాట. ఆత్మే పరమాత్మ అంటూ శ్రీకృష్ణుడు జీవ ఈశ్వరి ఐక్యాన్ని విస్పష్టంగా చెప్పివేశాడు. శబ్దాలను మెలివేసి అర్థాన్ని బలవంతంగా లాగి భావాన్ని తారుమారు చేయవలసిన పని లేదు కదా. ఏదో బుద్ధి యొక్క చాకచక్యం చేత శబ్దాలను విడమరిచి ఒక రకంగా ఉన్నటువంటి శబ్దాన్ని మరొక రకంగా మార్చి నచ్చజెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే స్వయంగా జీవుడు పరమాత్మనే ఉన్నాడు, పరమాత్ముడు అని చెప్పినాడు భగవంతుడు. అంతే, కొత్తగా చెప్పింది ఏం లేదు. శబ్దాలను విడమరిచి అర్థాలను మార్చి మనల్ని నచ్చజెప్పి చెప్పింది ఏమీ లేదు ఇక్కడ. స్వయంగా జీవుడే పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మగా ఉన్నటువంటి జీవుణ్ణే నీవే పరమాత్మ అని చెప్తున్నాడు. అంతే. మాధవులు జనులు కాదు జనార్దనులు కదా. మనుష్యులు జనులు కాదు జనార్దనులు, మానవులు కాదు మాధవులు కదా. ఈ విధంగా మనకు జీవబ్రహ్మల యొక్క ఏకత్వాన్ని గురించి చెప్పినారు.
కాబట్టి ఇది భగవంతుని యొక్క వాణి. దీనికే గీతావాణి అని అంటారు. గీతావాణి అని పేరుతో ఒక పత్రికను కూడా శ్రీ రామకృష్ణానంద స్వాముల వారు వాళ్ళు ప్రచురిస్తూ ఉన్నారు. ఇప్పుడు అది నడుస్తుందో లేదో ఆగిపోయిందో తెలియదు, కానీ గీతావాణి అనే పత్రిక నడుస్తూ ఉండే ఒకప్పుడు. నీవు రామయ్యవు కాదు, కామయ్యవు కాదు, భీమవేవు అసలే కాదు, అచ్చంగా స్వచ్ఛంగా నువ్వు పరమాత్మ స్వరూపుడవే అని రామకృష్ణానంద స్వామి వారు చెప్తున్నారు. నువ్వు రామయ్య, భీమయ్య, నేను లక్ష్మిని, నేను లలితను, నేను సురేఖను, నేను సుజాతను అనుకోకుండా ఏమనుకోవాలి? నేనే పరమాత్మను అని అనుకోవాలి. శరీరానికి పేరు ఉంటే ఉండని, వ్యవహార రీత్యా ఉండని వ్యవహారం చేసుకోండి. కానీ ఆత్మస్వరూపం ఏదైతే ఉందో, మన చైతన్య స్వరూపం, అది పరమాత్మ, అదే వాస్తవంగా నేను అని తెలుసుకోండి. వ్యవహార రీత్యా వ్యవహారం చేసుకోండి. దివాన్ బహదూర్, రావు సాహెబ్, భారతరత్న, పద్మభూషణ, పద్మశ్రీ అని ఏమేమో అల్పజ్ఞులైన మానవ మాత్రులు ఇచ్చే బిరుదుల కోసం వేచి జేబరిస్తారు కదా. కొందరు ఈ విధంగా పాకులాడతారు, మాకు బిరుదులు కావాలి అని. ఎందుకు? దరిద్రం పేర్లు కదా. ఏ పేరు పెట్టుకున్నా కానీ మర్చిపోయేటియే కదా, అంతే కదా. ఇప్పుడు ఈ శరీరానికి పూర్వం ఏదో ఒక పేరు ఉండేది, అది పోయిందా లేదా? ఇప్పుడు అది మార్చిపోయింది, ఇప్పుడు కొత్త పేరు వచ్చింది, ఇది కూడా పోతుంది, ఉంటుందా? ఇది కూడా మార్చిపోతుంది. ఈ శరీరం పడిపోయిన తర్వాత జ్ఞాపకం చేసుకునేటోడు కూడా ఉండడు ఇప్పుడు కదా. మన తాతలు ముత్తాతలు ఎందరో ఉండేది పోయిరు కదా. ఇప్పుడు ఎవరైనా గుర్తున్నారా? మీ ముత్తాత పేరు ఏంది చెప్తావా? పేరు మార్చిపోయింది కదా, శరీరం పోయింది, అన్ని కాలగర్భంలో కలిసిపోయేవి ఉన్నాయి. కానీ శరీరానికి అధిష్టాన చైతన్యం ఏదైతే ఉందో అది మాత్రం ఎప్పుడు పోయేది కాదు, అదే నువ్వు కదా. తత్వమసి అమృతస్య పుత్రాహ. శాస్త్రం ఏం చెప్పింది? అరే నాయనా, నాసీత్వం సంసారి, నువ్వు సంసారివి కాదురా, తత్వమసి, నువ్వు ఆ పరమాత్మవి ఉన్నావు అని స్పష్టంగా చెప్తుంది శాస్త్రం. అమృతస్య పుత్రాహ, నువ్వు అమృతుని యొక్క పుత్రుడవయ్యా అన్నాడు. అంటే మరణం లేనటువంటి వాడు అని శృతిమాతయే మనకు చక్కగా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి భగవంతుడు శృతిమాత ఏం చెప్పిందో అదే విషయాన్ని మన ఎదురుగా పెట్టి చెప్తున్నాడు, అంతే. కొత్తదేం చెప్పలే భగవంతుడు. తత్వమస్యాది మహావాక్యాల చేత ఉపనిషత్తులు ఏ జీవబ్రహ్మల యొక్క ఏకత్వాన్ని బోధిస్తూ ఉన్నాయో అదే తత్వాన్ని ఇక్కడ మనకు భగవద్గీత ద్వారా చెప్పాడు. కొత్తగా ఏం చెప్పలేదు. మనం కొత్త వాళ్ళం కూడా ఏం కాదు, పాతోళ్ళమే, పరమాత్మ స్వరూపులమే. కానీ మనం జీవులమని, ఫలానా బ్రాహ్మణునని, క్షత్రియుణ్ణని, స్త్రీనని, పురుషుణ్ణని అనేక రకాలుగా భ్రాంతిలో పడి వ్యవహారం చేస్తున్నామే. కానీ ఆ భ్రాంతిని వదిలి నేను పరమాత్మను అని పక్కా నిశ్చయం చేసుకోండి, బాగా ముడేసుకోండి కదా. ఆ మూడు ముళ్ళు ఎప్పుడో ఊసిపోతాయి, కానీ ఈ ముడి గట్టిగా వేసుకోండి కదా. ఏమనుకోకండి అట్లా అంటాను నేను కదా. ఎందుకంటే అవి తాత్కాలికమైనటువంటి 7 జన్మల బంధం అంటారు, కానీ 7 జన్మలు అయిన తర్వాతనైనా కానీ మళ్ళీ విడిపోతారే కదా. 7 జన్మల వరకు కూడి ఉన్నా కానీ 7 జన్మలు అయిన తర్వాతనైనా విడిపోతారు, లేదా ఈ జన్మ నుంచే విడిపోవచ్చు కదా. ఇక నీతోనా నేను, ఇక నీతో సంసారం చేస్తాను నేను, ఇక మళ్ళా జన్మలో నేను కోరుకుంటాను అంటారు కొంతమంది. కోపం వచ్చిన వాళ్ళు, మీరు కాదు, కోపం వచ్చిన వాళ్ళకి అట్లా అంటారు. కర్మానికన్నా కట్టుకుంటే కదా నేను, ఇక నీతోనా, ఇక నీ సహవాసమా, అబ్బా చాలా అయింది నాకు అంటారు. అంటే ఇవి వద్దు అన్నట్టే కదా ఇది. అందుకని ఈ బంధాలన్నీ కూడా తెగిపోయేటివే ఉన్నాయి. కానీ భగవంతునితో సంబంధం పెట్టుకోండి, అది ఎప్పుడు తెగిపోదు. ఎందుకు? స్వయంగా నువ్వే భగవంతుడు, నాకు తెగిపోయేది ఏమున్నది. అది ఈ విధంగా మంచిగా నిశ్చయం చేసుకొని మననం చేస్తూ ఉండండి. పదే అదే విషయాన్ని స్మరిస్తూ ఉండండి, నిశ్చయం చేసుకోండి, మన జన్మ ధన్యమవుతుంది అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. మరి తర్వాత విషయం సాయంత్రం నుంచి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.